పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ చంపేయకూడదు. ఒక అమ్మాయి అమ్మాయికి మ్యాథమెటిక్స్ సైన్స్ కన్నా ఎకనామిక్స్ బాగా నచ్చింది. వాళ్ళ పేరెంట్స్ మాత్రం లేదమ్మా ఎకనామిక్స్ ఫ్యూచర్ లేదు, ఇష్టం అని చెప్పి ముందుకెళ్ళామనుకో రేపు పొద్దున్న జాబ్స్ ఉండవు, నువ్వు సఫర్ అవుతావు అని చెప్పి కన్విన్స్ చేశారు. 6 years ఆఫ్ లైఫ్ నా ఉద్దేశం అమ్మాయి వేస్ట్ చేసుకుంది. యాక్చువల్లీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ర్యాపిడో, యూబర్ లాంటి కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. మన పేరెంట్స్ అయినా కూడా మార్క్స్ కి వాల్యూ ఇస్తున్నారు, ప్రెస్టీజ్ లా ఫీల్ అవుతున్నారు. ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఫోర్స్ఫుల్ గా ఇంజనీరింగ్ చేయించడం వల్ల ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వస్తుంది సర్టిఫికేట్, కానీ ఇన్ ద మైండ్ దే ఆర్ నాట్ ఇంజనీర్స్. ఈస్ ఏఐ కిల్లింగ్ స్టూడెంట్స్ క్రియేటివిటీ? కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ హెల్ప్ అవుతుంది? యాక్చువల్ గా ఏ అనేది మన వెపన్ అవ్వాలి, ఏ అనేది మన మాస్టర్ అవ్వకూడదు. ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవనే బదులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నామని చెప్పొచ్చు కదా. యూత్ ఏదో కంపెనీలో ఎంప్లాయీస్ అవుదాం అనుకుంటున్నారు, అంటే బానిసత్వంగానే బతకమని చెప్తున్నారు సార్. ప్రతి ఒక్కరు స్టార్ట్అప్ చేయాలంటే కరెక్ట్ కాదు. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక ఫిక్స్డ్ సిలబస్ ఉంటుంది, ఫిక్స్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రపంచం మారే స్పీడ్ కి టెక్స్ట్ బుక్స్ మారే స్పీడ్ సింక్ అవ్వట్లేదు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ చేస్తే 8th క్లాస్ స్టూడెంట్స్ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవలేకపోతారు. ఇండియా లెర్నింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంది. మోర్ దాన్ 50% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ 10 years చదవలేకపోతారు బేసిక్స్ కూడా. చైనా తీసుకుంటే ఓన్లీ 18% ఉంది. వాళ్ళు క్లాస్ లో నేర్పిస్తున్న ప్రతి టాపిక్ మీద ఎలా చెప్పాలి, స్టూడెంట్స్ క్లాస్ లో ఎలా చూపించాలి ఎక్స్పెరిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెలూన్ ఉంది, ఈ బెలూన్ లో మనం కొంచెం వాటర్ పోసి, ఈ బెలూన్ లో వాటర్ పోయాలి, 2 బెలూన్ ఎయిర్ ఉంది, టచ్ చేయొచ్చు, ఏం లేదు. ఈ బెలూన్ వాటర్ లేదు, ఓన్లీ ఎయిరే ఉంది, పెరిగింది. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ్ పబ్బా సార్. థ్యాంక్ యూ సార్, లాస్ట్ టైం మనం జాగ్రఫీ మీద ఏదైతే పాడ్కాస్ట్ చేసామో చాలా బాగా వెళ్ళింది సార్, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఓకే, వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. మీరు కూడా క్వశ్చన్స్ బాగా అడిగారు, మంచి టాపిక్స్, అంటే జనాలకి జనరల్గా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తీసుకొస్తున్నారు బయటికి ఈ ఛానల్ ద్వారా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. సార్, మీ జర్నీ చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది సార్. ఐఐటి మద్రాస్ లాంటి ప్లేస్లో సీటు కొట్టి డెలైట్ కంపెనీలో వర్క్ చేసి ఎడ్యుకేషన్లో ఒక విజన్తో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఐఐటి, నీట్, ఐఏఎస్ లాంటి ఎడ్యుకేషన్లో పిల్లలకి మంచి ఫీల్డ్ ఇవ్వాలని చెప్పి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు సార్. మీ ఎక్స్పీరియన్స్లో ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్? నా ఉద్దేశంలో ఎడ్యుకేషన్ వినగానే నాకు గుర్తొచ్చే ఫస్ట్ స్వామి వివేకానంద. అతను చెప్తారంటే ఎడ్యుకేషన్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ మ్యాన్ ఆర్ ఉమెన్. అంటే ప్రతి మనిషిలో పర్ఫెక్షన్ ఉంటుంది ఆల్రెడీ. ప్రతి మనిషిలో కొన్ని స్కిల్స్, కొన్ని ఐడియాస్, ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని బయట తీసుకురావడమే ఎడ్యుకేషన్ అంటే. అంతేగాని కొత్తగా మనం నేర్పించేది ఎక్కువ ఉండదు. చెప్పాలంటే నేర్పించేది కూడా సెల్ఫ్ లెర్నింగ్. వాళ్ళే ఒక ఇంట్రెస్ట్తో విత్ క్యూరియాసిటీ నేర్చుకోవాలా చేయాలన్నమాట, అది ఎడ్యుకేషన్ అంటే. సో స్కూల్ నుంచి కాలేజ్ దాకా ఎక్కడ ఏ స్టేజ్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్గా ఒక చిన్న అబ్బాయిలో చిన్న అమ్మాయిలో కూడా మాట్లాడాలి అనిపిస్తుంటుంది వాళ్ళకి. దానికి ఒక షేప్ ఇవ్వాలి మనం. కమ్యూనికేషన్, ఎనీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కానీ ఎక్స్ప్రెషన్, అది రైటింగ్ అవ్వచ్చు లేదా మాట్లాడడం అవ్వచ్చు. అలాగే మన సరౌండింగ్స్లో వాళ్ళకి అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా కూడా లెక్క పెట్టాలి, కౌంట్ చేయాలి అంటే ఒక ఐడియా వస్తుంటుంది మ్యాథమెటిక్స్ మీద. దానికి మనం బేసిక్ మ్యాథ్స్ టూల్స్ అందించి వాళ్ళు ఉన్న క్యూరియాసిటీని అప్లై చేసేలా చేయగలగాలి. అదే మ్యాథ్స్ అంటే. సైన్స్ కూడా అంతే. పిల్లలు మామూలు బయట ఉన్న పిల్లలు చూస్తుంటారు, మౌంటైన్స్ ఎందుకు ఇలా ఉన్నాయి, ఓషన్ ఎందుకు ఇలా ఉంది, లేదా ఆలోచిస్తుంటారు. దానికే మనం సైన్స్ కాన్సెప్ట్స్ నేర్పించి అవి అర్థమయ్యే చెప్పాలన్నమాట. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అంతే. ఆల్రెడీ వాళ్ళలో ఉన్న పర్ఫెక్షన్ని మనం మేనిఫెస్ట్ చేయాలి, ఓకే, దాన్ని బయటకు వచ్చేలా చేయాలి. దట్ ఈస్ ఎడ్యుకేషన్. సార్, ఇప్పుడు చాలా మోస్ట్ ఆఫ్ ది ఎఫిషియంట్ యూత్ ఇన్ ఇండియా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ర్యాపిడో, యూబర్ లాంటి కంపెనీస్లో డ్రైవర్ లాగానో, కొరియర్ బాయ్స్ లాగానో వర్క్ చేస్తున్నారు. అది సొసైటీలో ఉన్న ప్రాబ్లమా లేదంటే ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమా? చూడండి, అగైన్ సొసైటీలో ఉన్న ప్రాబ్లమే, సిస్టమ్ ప్రాబ్లమే. సొసైటీ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో మన పేరెంట్స్ అయినా కూడా చాలా వరకు డిగ్రీకి వాల్యూ ఇస్తున్నారు, అలాగే మార్క్స్కి వాల్యూ ఇస్తున్నారు, అలాగే ఒక కైండ్ ఆఫ్ ప్రెస్టీజ్లా ఫీల్ అవుతున్నారు. అంటే మా అబ్బాయి ఇంజనీర్ అయితే సొసైటీలో వాల్యూ ఉంటుంది ఉద్దేశంతో ఆ అబ్బాయికి అమ్మాయికి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా, వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ వైపు ఆ క్యూరియాసిటీ లేకపోయినా ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి ఇంజనీరింగ్ చేయించడం వలన వాళ్ళకి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వస్తుంది సర్టిఫికేట్, కానీ ఇన్ ద మైండ్ దే ఆర్ నాట్ ఇంజనీర్స్. అంటే వాళ్ళకి ఇంజనీర్స్ ఇంట్రెస్ట్ లేదు. కాలేజీలో జాయిన్ అయినా ఇంజనీరింగ్ని వాళ్ళు పర్సూ చేయరు. అంటే ఎగ్జామ్స్ రాస్తారు, సర్టిఫికేట్ వస్తుంది, పర్సూ చేయరు మెంటల్గా. దానివల్ల వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అటువంటి జాబ్స్కి రెడీగా ఉండరు వాళ్ళు. మరి వాళ్ళ దగ్గరేమో సర్టిఫికేట్ ఇంజనీరింగ్ ఉంది, వాళ్ళకేమో ఆ బెంట్ ఆఫ్ మైండ్ లేదు.
ఆల్టర్నేటివ్స్ ఏంటి చూసుకున్నప్పుడు ఇమీడియట్గా జాబ్స్ రావడం కష్టం. వేరే స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు చాలామందికి. ఆపర్చునిటీస్ ఉండవు చాలా వరకు. కాబట్టి ఉన్న వాటిలో సింపుల్ ఆపర్చునిటీస్ ఏంటంటే మీరు అన్నట్టుగా ర్యాపిడో, ఉబరు, జొమాటో అటువంటి వాటిలో టెంపరరీగా అవ్వచ్చు, లేకపోతే వాటెవర్ వర్క్ చేసుకుంటూ కొంత ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్నారు. అదే మనం బ్యాక్‌కి వెళ్ళి 7th, 8th క్లాస్‌లో ఉన్నప్పుడే ఆ అబ్బాయి అయినా, అమ్మాయి అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కొని వాళ్ళు నచ్చిన డైరెక్షన్ పంపించామనుకోండి, నచ్చిన డైరెక్షన్‌లో ఆ డైరెక్షన్‌లో వాళ్ళు ఎక్సెల్ అవ్వగలుగుతారు. అంటే ఏ గ్రాడ్యుయేషన్ చేసినా అందులో ఎక్సెల్ అవ్వగలుగుతారు. మెయిన్‌గా మన పేరెంట్స్ ఎలా ఆలోచించాలంటే స్కేర్సిటీ మైండ్‌సెట్ ఉంటది. స్కేర్సిటీ మైండ్‌సెట్ అంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇంజినీరింగ్, మెడిసిన్ అయితే పూర్‌గా ఉండరు, పోవర్టీలో ఉండరు. సేఫ్ పాత్స్ అవి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పాత్‌లోకి వెళ్ళాలని చెప్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ఏ పాత్‌లో ఉన్నా ఎక్సలెంట్‌గా ఉంటేనే సక్సెస్ అవుతాం. ఏ పాత్రలో ఉన్నా. ఈ 2 పాత్రల్లో మీడియోకర్‌గా ఉండడం కన్నా వేరే పాత్స్ ఎక్సలెంట్‌గా ఉండడం మంచిది. సో మనం ఏం చేస్తున్నాం 6th, 7th, 8thలోనే ఒక ప్రొఫెషనల్‌ని చంపేస్తున్నాం. ప్రొఫెషనల్ అంటే ఒక డైరెక్షన్‌లో ఒక ఎకనామిస్ట్‌నో, ఒక స్పోర్ట్స్ పర్సన్‌నో, ఒక మంచి ఆర్టిస్ట్‌నో, ఒక మంచి యాక్టర్‌నో చంపేసి వాళ్ళ నుంచి ఒక ఇంజినీర్ డాక్టర్ క్రియేట్ చేస్తున్నాం. అంటే వీఆర్ కిల్లింగ్ ఎ ప్రొఫెషనల్. నాట్ ఎ ప్రొఫెషనల్, వీఆర్ కిల్లింగ్ ఎ సోల్ ఆల్సో. మనసుని చంపేసినట్టే కదా! అలా చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు మనసు లేకుండా, ఇష్టం లేకుండా ఏదో బతుకుతున్నారు. అలా బతకడం వలన ఏం చేయాలో తెలియక ఏదో జాబ్ చేస్తున్నారు. సో అది సొసైటీ ప్రాబ్లమ్. నేను చూసిన వాళ్ళల్లో ఈ ఎగ్జాంపుల్ నాకు బాగా నన్ను బాగా మూవ్ చేసింది ఎగ్జాంపుల్. అదేంటంటే ఒక అమ్మాయి 7th, 8th క్లాస్ దాకా అన్ని సబ్జెక్ట్స్ బాగానే చదువుతూ ఉండేది. 9థ్‌కి వచ్చేసరికి అమ్మాయికి ఏమైందంటే అమ్మాయికి మ్యాథమెటిక్స్, సైన్స్ కన్నా ఎకనామిక్స్ బాగా నచ్చింది. ఓన్లీ స్కూల్ బుక్సే కాకుండా ఆన్‌లైన్‌లో అని, బయట బుక్స్ అని ఎకనామిక్స్ కూడా మొదలుపెట్టింది. ఇంటర్మీడియట్‌లో అమ్మాయి ఏం చెప్పింది? ఐ వాంట్ టు ఎకనామిక్స్ అని చెప్పింది. ఎకనామిక్స్ అంటే సీఈసీ అవ్వచ్చు, ఎంఈసీ, హెచ్ఈసీ ఏదైనా అవ్వచ్చు కదా! కానీ పేరెంట్స్ మాత్రం లేదమ్మా ఎకనామిక్స్ ఫ్యూచర్ లేదు. నీకు ఎకనామిక్స్‌లో మ్యాథ్స్ అలా వచ్చు కాబట్టి కొంచెం మ్యాథ్స్ ఉంటుంది ఎకనామిక్స్‌లో, మైక్రో ఎకనామిక్స్‌లో. యూ టేక్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫోర్స్ చేశారు. ఆ అమ్మాయి వద్దని చెప్పింది. కానీ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని కన్విన్స్ చేశారు. అంటే ఎలా అంటే అమ్మా మేము పేరెంట్స్‌గా నీ లైఫ్ మాకు ఇంపార్టెంట్. నువ్వు సేఫ్‌గా ఉండాలి. నువ్వు ఇది ఇష్టం అని చెప్పి ముందుకెళ్ళావనుకో రేపు పొద్దున్న జాబ్స్ ఉండవు. నువ్వు సఫర్ అవుతావు అని చెప్పి కన్విన్స్ చేశారు. ఆ వయసు అమ్మాయికి 10th క్లాస్ అమ్మాయికి ఎలా ఉంటుంది? పేరెంట్స్ పెద్దోళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, ప్రపంచం చూసిన వాళ్ళు కాబట్టి అది విని షీ లెఫ్ట్ ఎకనామిక్స్ వదిలేసింది పాపం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న తర్వాత అమ్మాయికి ఏంటి నేను చెప్పాను కదా! అంటే వాళ్ళు దే ఆర్ కిల్లింగ్ ప్రొఫెషనల్, కిల్లింగ్ సోల్ అని. ఆ సోల్‌ని చంపేశారు బేసికల్‌గా. సో అమ్మాయి ఇష్టం లేని చదువుతుంది. ఇప్పుడు ఇష్టం లేని చదువుతుంది ఎంపీసీ. ఇంటర్మీడియట్‌లో ఇంటర్మీడియట్ టీచర్ ఏమంటారు? నీ మౌస్ సరిగ్గా రావట్లేదు. ఈ అబ్బాయిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయిని బుద్ధి తెచ్చుకో, తక్కువ ఎందుకు వస్తున్నాయి ఇలాగా. అమ్మాయి మైండ్‌లో ఏంటి ట్రై చేస్తుంది ఒక చదవడానికి. బట్ అమ్మాయికి ఆ ప్యాషన్ లేదు బేసికల్‌గా. ఏదో గుర్తుంచుకొని ముందుకెళ్తుంది. ఇంటర్మీడియట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇంజినీరింగ్ తర్వాత ఇంజినీరింగ్. యాక్చువల్లీ అమ్మాయి అప్పుడు కూడా ఎంపీసీ తీసుకున్నా షీ కెన్ టేక్ ఎకనామిక్స్ బీఏ తీసుకోవచ్చు. ఇంకోటి చెప్పాలి మీకు ఇక్కడ ఈ రోజుల్లో అయితే ఎన్ఈపీలో లేటెస్ట్‌గా ఇంజినీరింగ్ ప్లస్ ఎకనామిక్స్, ఫిజిక్స్ ప్లస్ హిస్టరీ ఇలాగ ఉన్నాయి. బట్ అమ్మాయి చదివినప్పుడు లేవు, అలా లేవు పాపం లేవు. సో షీ హాస్ గోన్ ఫర్ ఇంజనీరింగ్ చేసింది అమ్మాయి. ఇంజనీరింగ్ కూడా ఇంట్రెస్ట్‌తో అయిపోయింది. 4 ఇయర్స్ తర్వాత అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా చదివింది కదా! 6 ఇయర్స్ ఆఫ్ లైఫ్ నా ఉద్దేశం అమ్మాయి వేస్ట్ చేసుకుంది యాక్చువల్‌గా పాపం. ఆ తర్వాత ఏదో జాయిన్ అయింది పాపం. జాబ్ పని చేసింది. తర్వాత ఆ జాబ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో షీ హాస్ సీన్ సమ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఎకనామిక్స్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చారు. అంటే ఆమె ప్రొఫైల్ వేరులేండి. ఆమె ఇంజినీరింగ్, వాళ్ళే కన్సల్టింగ్. అప్పుడు అమ్మాయి షీ హాస్ డన్ ఎంఏ ఎకనామిక్స్ అలా చేయొచ్చు. ఇంజినీరింగ్ తర్వాత కూడా యూ కెన్ డూ ఇట్. ఇన్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కి వెళ్ళిందన్నమాట అమ్మాయి. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డీఎస్సీ ఎంఏ చేసింది. తర్వాత షీ హాస్ డన్ పీహెచ్‌డీ. ఇంకా ఆ తర్వాత నౌ షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్, బాగా చేస్తుంది. కానీ ఆ క్రిటికల్ లైఫ్ అమ్మాయి కొంచెం లాస్ అయినట్టే. అంటే ఆనందం కోల్పోయి కష్టపడుతూ ఇష్టంగా చదివినట్టే కదా! సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్లో న్యాచురల్‌గా ఏది తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ముందుకు పుష్ చేయాలి. ఓకే, కంప్లీట్‌గా పిల్లలు రాంగ్ ఆలోచిస్తుంటే గైడ్ చేయొచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్‌ని చంపేయకూడదు. అది అందుకు చెప్దాం. మనం చదువుకునేది ఒకటి, చేసే జాబ్ ఒకటి. బీటెక్‌లో అయినా దేంట్లో అయినా కూడా మనం చదువుకున్న ప్రొఫెషన్‌కి చేసే జాబ్‌కి సంబంధమే ఉండదు. అంటే ఇది పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్లనే ఇలాగ అవుతుందంటారా? చూడండి ఇదైతే మాత్రం దీనికి దేర్ ఆర్ 2 ఆన్సర్స్. ఒకటేంటంటే మీరన్నట్టుగా చదువుకున్న దానికి చేసే పని సంబంధం లేదు అంటే 2 ఉన్నాయి. ఒకటి ఇందాక చెప్పింది. వాళ్ళు చదువుకున్నారు కానీ ఇష్టంతో కాదు. అంటే దే గాట్ డిగ్రీ బట్ దే డి నాట్ గెట్ ద రిక్వైర్డ్ ఎక్స్‌పర్టైజ్ రాలా వాళ్ళకి. డిగ్రీ వచ్చింది అంతవరకే. అదొక కేసు. ఆ కేసులో ఏంటంటే ఇంకా జాబ్ చేయలేరు వాళ్ళు. వాళ్ళకి ఎక్స్‌పర్టైజ్ లేదు కదా, జాబ్ చేయలేరు. సెకండ్ కేస్ ఏంటంటే కొంతమంది బాగా చదువుతారు. ప్యాషన్ ఉంటుంది, ఇంజినీరింగ్ ప్యాషన్ ఉంటుంది, డాక్టర్ ప్యాషన్ ఉంటుంది, మెడిసిన్ ఇంకేదో ప్యాషన్, ఎకనామిక్ ప్యాషన్ ఉంటుంది. బాగా చదువుతారు, మంచి మార్క్స్ వస్తాయి. కానీ బయటకు వచ్చేసరికి
వాళ్ళ ఫీల్డ్లో ఉన్న ఆపర్చునిటీస్ కన్నా వేరే ఫీల్డ్లో బెటర్ ఇన్కమ్, అదే బెటర్ శాలరీ అవ్వచ్చు, బెటర్ ఆపర్చునిటీ అవ్వచ్చు కనిపించినప్పుడు, అదే బెటర్ జాబ్ క్రియేషన్ అవ్వచ్చు, మంచి బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచన ఉండొచ్చు, లేదా పాలిటిక్స్ వెళ్ళాలనుకోవచ్చు, సివిల్స్ రాయాలనుకోవచ్చు. అటువంటిప్పుడు మనం చదువుకున్న దానికి చేసేదానికి సంబంధం లేకపోయినా మనం ఏ గ్రాడ్యుయేషన్ చేసినా అందులో కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఏంటంటే నెట్వర్కింగ్ అని, లేకపోతే సోషల్ స్కిల్స్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని, లేదా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, లేకపోతే బేసిక్ రేషనాలిటీ, లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఇవి నేర్చుకుంటాం. విచ్ ఎవర్ డిగ్రీ ఇట్ ఈస్ ఇవి నేర్చుకుంటాం. ఈ నేర్చుకున్న వాటిలో అప్లై చేస్తారు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ అంటే ఒక ప్లేస్మెంట్ ఏజెన్సీలా చూడకూడదు. కాలేజ్ అంటే ఒక నెట్వర్కింగ్, ఒక సోషల్ స్కిల్స్ డెవలప్మెంట్ అలా చూడాలి కాలేజ్ని, లేదా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అలా చూడాలి. కానీ కాలేజ్ అంటే జాబ్ తెచ్చుకోవడం కోసం ఒక ఏజెన్సీ, అక్కడికి జాబ్ వస్తుంది అని చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది రాంగ్ అని నా ఉద్దేశం. సార్ నెట్వర్క్ అన్నారు కాబట్టి సార్, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్, మనీ, నెట్వర్క్, నాలెడ్జ్? చూడండి, ఇప్పుడు మనీ గురించి ట్రై చేయడం కన్నా మనీ ఎక్కడి నుంచి వస్తుంది? నాలెడ్జ్ నుంచి కానీ, ఒక స్కిల్ నుంచి కానీ, ఒక ప్యాషన్ నుంచి కానీ వస్తుంది. మనీని చేసే క్రమంలో మనం ప్యాషన్ని, నాలెడ్జ్ని ఇగ్నోర్ చేసామంటే ఒక స్టేజ్ తర్వాత వర్క్ చేయాలనే మోటివేషనే మనలో పోతుంది. మనీ ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ వర్క్ చేసే మోటివేషన్తో, ఒక ప్యాషన్తో, మనకున్న ఎక్స్పర్టైజ్లో వర్క్ చేసుకుంటూ వెళ్తే ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా మనం మనీ సంపాదించవచ్చు. కానీ మనీ సంపాదించాలనే ఆ డైరెక్షన్లో వెళ్ళి ఆ డైరెక్షన్లో ప్యాషన్ లేకపోయినా, క్యూరియాసిటీ లేకపోయినా, ఎక్స్పర్టైజ్ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా వెళ్దాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వీ లూజ్ దట్ మోటివేషన్ అండ్ వీ మే గెట్ ఇన్ టు లాస్ అయ్యే అవకాశం ఉంది. మనం మనుషుల్లో బతకాలి. బేసికల్గా మనుషుల్లో బతకాలంటే ఒక హ్యాపీనెస్తో, చేసే పనిలో ఒక ఆనందంతో ముందుకెళ్ళేలా ఉండాలి. అందులో డబ్బులు సంపాదించాలి. అంతేగాని డబ్బులే సంపాదించేది ఇవన్నీ వదులుకోకూడదు కదా. క్లాస్లో టాపర్స్ ఉంటారు, వీకర్స్ ఉంటారు కదా సార్, కానీ టీచ్ చేసే ఫ్యాకల్టీ మాత్రం ఒక్కరే ఉంటారు, రైట్? వీళ్ళకి టీచ్ చేసే విధానం, వాళ్ళకి టీచ్ చేసే విధానం సేమ్ ఉంటుంది. అందరికీ ఆ విధానం అర్థం అవుతుంది అని కాదు, ఒకసారి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చూడండి, ఇక్కడ నేను కూడా ఈ విషయం మీద ఆలోచించి ఇదే విషయం ఆలోచించి కొన్ని చేంజెస్ని ట్రై చేశాను. డిఫరెంట్ స్టూడెంట్స్కి ఒకే టీచర్ క్లాస్ చెప్పినప్పుడు ఒకేలా అర్థం కాదు. కొంతమంది కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అవ్వరు. ఒక రకంగా ఇంజస్టిస్గా అనిపించింది. అలాగే అందరు స్టూడెంట్స్కి ఒకే ఎగ్జామ్ పెట్టడం, ఒకే అసైన్మెంట్ ఇవ్వడం వలన మనం అందరినీ ఒకే థాట్ మీద తీసుకొస్తాం ప్లాట్ఫామ్ మీదకి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో నేను ఏం చేశానంటే క్లాస్ చెప్పినప్పుడు ఫ్యాకల్టీ చేస్తారు, క్లాస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో ఎవరైతే కాన్సెప్చువల్గా కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళకి వెరీ ఈజీ అసైన్మెంట్స్ అంటే అవి చేస్తున్నప్పుడు చేయగలుగుతారు. వాళ్ళు చేయగలగడం వలన దే గెట్ ద కాన్ఫిడెన్స్, దే లెర్న్ ద కాన్సెప్ట్స్. డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుంటారు అప్పుడే. వేరే బాగా చదివే వాళ్ళకి వీ గివ్ ఛాలెంజింగ్ అసైన్మెంట్స్. అంటే అది చేయడం కష్టపడతారు. సో దే ఛాలెంజ్ దెమ్సెల్వ్స్ అనమాట, బాగా చదివేవాళ్ళు కాబట్టి. సో ఇంకా వర్క్ చేసి ఇంకా ముందుకెళ్తారు వాళ్ళు. వీళ్ళేంటి సింపుల్ ఇవ్వడం వలన, చేయగలగడం వలన దే బిల్డ్ ద కాన్ఫిడెన్స్. అలా స్లోగా లెవెల్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు చేయగలుగుతున్నాం మేము, ఎందుకంటే ఇప్పుడు ఏఐ రావడం వలన నేను ఈజీగా ఏఐ టూల్స్ యూస్ చేసి ఆ లెవెల్ ఆఫ్ స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏఐకి ఈ లెవెల్లో స్టూడెంట్ ఉన్నారు, గివ్ అసైన్మెంట్స్ లెవెల్ వైజ్, ఫస్ట్ లెవెల్ కూడా ఇస్తాం, చేసి సెకండ్ లెవెల్ ఇస్తాం, అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా ఎగ్జామ్ కూడా అంతే, సేమ్ ఎగ్జామ్ పెట్టకూడదు పిల్లలందరికీ కూడా. వాళ్ళ లెవెల్ కూడా ఎగ్జామ్ మార్క్స్ ఉండాలి. ఎగ్జామ్ మార్క్స్ వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత ఓవరాల్ మార్క్స్ కాకుండా ఎందుకు తప్పు చేస్తున్నారు అది అగైన్ ఏ యూస్ చేస్తాం. ఏ యూస్ చేస్తే ఏమవుతుందంటే, ఓకే వాళ్ళకి కాన్సెప్ట్ తప్పు వస్తున్నాయా, ఎనలిటికల్ తప్పు వస్తున్నాయా, అప్లికేషన్ తప్పు వస్తున్నాయా అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే ఏ కెన్ స్టడీ ఇట్ కదా. ఒకవేళ అప్లికేషన్ తప్పు వస్తాయి అనుకోండి, అర్థం ఏంటి, ది అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అని విల్ అప్లై ఇట్. అప్పుడు వీ హ్యావ్ టు మేక్ దెమ్ సాల్వ్ మోర్ క్వశ్చన్స్. అదే ఇఫ్ దే ఆర్ గెటింగ్ మిస్టేక్స్ ఇన్ కాన్సెప్ట్స్ అనుకోండి, మళ్ళీ టీచ్ చేయించాలి, ఆ ఫ్యాకల్టీతో కాదు, వేరే ఫ్యాకల్టీ టీచ్ చేయించాలి. అలాగా అసైన్మెంట్స్ మార్చి, ఎగ్జామ్స్ మార్చి, ఎస్ఎస్ని బట్టి మళ్ళీ టీచ్ చేయించి ఇలా చేస్తున్నాం మేము. ఇట్స్ వర్కింగ్ అవుట్, బాగానే వర్క్ అవుతుంది అనిపిస్తుంది. వీఆర్ హ్యాపీ విత్ ఇట్. ఓకే సార్, ఏఐ అన్నారు కాబట్టి సార్, ఈస్ ఏఐ కిల్లింగ్ స్టూడెంట్స్ క్రియేటివిటీ? ఏఐని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో బయాటింగ్ అని చెప్పాను కదా. బయాటింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ, అంటే మెమరీ టెస్ట్ అంటారు. మన ఎడ్యుకేషన్ ఏమంటారంటే మెమరీ టెస్ట్. ఎవరు బాగా గుర్తుంచుకున్నారో వాళ్ళు టాపర్స్ అనమాట. మెమరీ టెస్ట్. ఎవరు బాగా అర్థం చేసుకున్నారో వాళ్ళు టాపర్స్ కాదు. అంటే కంపీటెన్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్ లేదు కదా. కాబట్టి మన వాళ్ళందరూ బట్టి పట్టుకుని అదే మెమరీ చేసుకుని వెళ్తున్నారు కదా.
ఏఐని ఫ్యూచర్‌లో మెమరీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఏఐ కెన్ యాక్చువల్లీ అసిస్ట్ అస్ ఇన్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్ వాటెవర్. గూగుల్ కూడా వి కెన్ గూగుల్ ఎవ్రీథింగ్ ఫైండ్ ఇట్ కదా! సో, స్టూడెంట్స్ అటువంటి మెమరీ బేస్ మీద సంబంధించిన వాటి మీద దే కెన్ యూజ్ ఏఐ. దే కెన్ కలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ డాటా. కానీ డెసిషన్ టేకింగ్ ఉంటదా? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏం చేస్తున్నారంటే, మా అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ అమ్మాయికి చిన్న టెస్ట్ పెట్టారు స్కూల్‌లో. టెస్ట్ ఏం పెట్టారంటే, ఇంటి దగ్గర ఉన్న నైబర్స్ అందరిని అడిగి, వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో అడిగి, ఫేవరెట్ ఫుడ్స్ ఏదని అడిగి ఓవరాల్‌గా షీ హాస్ టు కమ్ టు కన్క్లూజన్ రావాలి. ఎలా రావాలి కన్క్లూజన్ అమ్మాయి? ఓకే. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఫుడ్ లైక్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే రాయాలి కదా! సో, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. అమ్మాయి ఏం చేసింది? దాన్ని ఏఐకి ఇచ్చేసింది. ఏఐ డిసిషన్ తీసేసుకుంది. దీన్ని బట్టి ఇదని చెప్పి. అంటే అమ్మాయి ఇక్కడ ఏం చేసింది? మా అమ్మాయి ఆలోచించలేదు. ఆ కన్క్లూజన్ కూడా ఏఐకి ఇచ్చిందన్నమాట బేసికల్‌గా. అది తప్పని నా ఉద్దేశం. అండ్ డెసిషన్ టేకింగ్ అనేది ఏఐకి ఇప్పుడు ఎవడో మొదలుపెడితే ఈ టైంలో వెన్ దే బికమ్ గ్రేట్ లీడర్స్, పెద్ద లీడర్స్ అయినప్పుడు కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ హెల్ప్ అవ్వదు యాక్చువల్‌గా. కొంతవరకు ఏ హెల్ప్ చేస్తది కానీ, ఏ అనేది మన వెపన్ అవ్వాలి. ఏ అనేది మన క్లర్క్ అవ్వాలి. ఏ అనేది మన మాస్టర్ అవ్వకూడదు. డెసిషన్ మనమే తీసుకోవాలి డెసిషన్స్ ఇప్పుడు కూడా. సో, ఆ డైరెక్షన్‌లో స్టూడెంట్స్ ఏఐని యూజ్ చేయకూడదు నా ఉద్దేశం. ఓన్లీ ఆ ఫ్యాక్ట్స్‌కి, డేటాకి, ఇన్ఫర్మేషన్ యూజ్ చేయాలి గానీ, డెసిషన్ యూజ్ చేయకూడదు డెసిషన్‌కి మోస్ట్‌లీ అలాగా. ఇప్పటి నుంచి చిన్న పిల్లలు ఫస్ట్ నుంచి కూడా. ఈ పొలిటీషియన్స్‌ని మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఇంకా వీకెన్ చేస్తున్నారా సార్? చూడండి, ఇప్పుడు పొలిటీషియన్స్ అనేవాళ్ళు లా మేకర్స్. అంటే గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళే ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని గానీ, పాలసీని గానీ, ఎగ్జామినేషన్ గానీ దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. పొలిటికల్ విల్ కొంతవరకు ఇంకా ఎక్కువ అవసరం. దేని మీద అవసరం అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా రీవ్యాంప్ చేసేసి, సిలబస్‌ని మార్చి, కరికులం రీడిజైన్ చేసి, ఎన్ఈపీలో ఉన్నదాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేలా చూడాలి అంటే, పొలిటీషియన్స్ ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్‌తో కలిసి వర్క్ చేస్తేనే పాసిబిలిటీ ఉంటుంది. అయితే పొలిటీషియన్స్ చాలా వరకు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద టైం తక్కువే స్పెండ్ చేస్తారని చెప్పొచ్చు. ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి, ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి ప్రతి విలేజ్‌లో, ప్రతి ఏరియాలో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తే మాత్రం డెఫినెట్‌గా మన సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి, ఏఐ ఇన్ స్కూల్స్ అని కూడా రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. పైలట్ బేసిస్‌లో ఏఐ ఇన్ స్కూల్స్ అని చెప్పి. దాన్ని లార్జ్ స్కేల్‌లో అన్ని స్కూల్స్ తీసుకెళ్లాలంటే పొలిటికల్ విల్ అవసరం, ఫండింగ్ అవసరం. గవర్నమెంట్ కూడా బడ్జెట్‌లో ఎక్కువ కేటాయించాలి. ఎందుకంటే ఏఐ ఇన్ స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏమవుద్దంటే, మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు కదా! ఒక క్లాస్‌లో అందరు పిల్లలకి ఒక టీచరే ఒకలాగే చెప్తే అర్థం అవ్వదని. ఏం చేస్తదంటే పర్సనలైజ్ చేస్తది సిస్టమ్‌ని. ప్రతి స్టూడెంట్‌కి వాళ్ళు తగ్గట్టుగా ఎగ్జామ్ పెట్టడం గానీ, అసైన్‌మెంట్స్ కానీ, నేర్పించడం గానీ మార్చుకుంటూ వెళ్తది. అలాగే రూరల్, అర్బన్ డివైడ్ కూడా ఇది ఎరేజ్ చేయగలుగుతది. ఏది? ఏఐ ఇన్ స్కూల్స్ అనేది. ఇన్‌ఫాక్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ పైలట్ బేసిస్‌లో, కేవీస్‌లో, పీఎం శ్రీ అనే స్కూల్స్‌లో కొంతవరకు ఆల్రెడీ ఇటువంటివి ట్రై చేస్తుంది. బట్ వన్స్ సక్సెస్ అయితే త్రూఅవుట్ ఇండియా ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది. సార్, జీడీపీలో 2.9% ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి అలొకేట్ చేసినాక కూడా ఇంకా ప్రైవేట్ వెంచర్స్ ఎందుకు సార్? అవసరం అంటారా? చూడండి, ఇప్పుడు హెల్త్ అయినా, ఎడ్యుకేషన్ అయినా గవర్నమెంట్ ఏదైతే అలొకేట్ చేస్తుందో మన బడ్జెట్‌లో, ఖచ్చితంగా ఇండియాలో ఉన్న పాపులేషన్ మొత్తానికి అయితే సరిపోతది. ఎందుకంటే వి హావ్ ఆఫ్‌కోర్స్ 2.9% తక్కువే. జనరల్‌గా చాలా రిపోర్ట్స్ 6% అలొకేట్ చేయని చెప్తున్నారు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, అదే మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే హెల్త్, ఎడ్యుకేషన్, డిఫెన్స్ ఇలా చాలా ఉండడం వలన 6% అనేది యాజ్ ఆఫ్ నౌ అలొకేట్ చేయలేకపోతున్నాం. ఈ 2.9%తో ఈవెన్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అయినా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్‌కైనా కూడా సఫిషియెంట్ ఫండింగ్ అయితే రాదు. ఖచ్చితంగా రాదు. సో, ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్‌కి ఈ 2.9%తో క్యాటర్ ఖచ్చితంగా చేయలేం. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా, ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా ఖచ్చితంగా అవసరం ఉంది. అలా ఎన్‌జీఓస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. కానీ స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా కూడా దీని ఒక సోషల్ ఇన్వెస్ట్‌మెంట్‌లా చూడాలి. అంటే హ్యూజ్ ప్రాఫిట్ మార్జిన్స్‌లా ఆలోచించకూడదు. అంటే స్టూడెంట్స్‌ని ఒక కస్టమర్స్ లాగా, టీచర్స్‌ని సర్వీస్ డెలివరీలాగా ఆలోచించకూడదు. అంటే రిలేషన్ ఉండకూడదు. రిలేషన్ ఎలా ఉండాలంటే, మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్‌ని పర్సనల్‌గా కేర్ తీసుకుంటూ, వాళ్ళకి ఏం అర్థం చేసుకుంటూ, వాళ్ళని ఫోకస్ చేయాలి గానీ, ఓన్లీ డిగ్రీ అంటే ఒక ఫీజ్ రిసిప్ట్ లాగా ఇంత పే చేసి డిగ్రీ వస్తదన్నట్టుగా ట్రాన్సాక్షన్ ఉండకూడదు. ఉండకుండా ఉంటే చాలు. అలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి సార్? అలా ఉండకుండా ఉండాలంటే అగైన్ ప్రైవేట్ స్కూల్స్‌ని, ప్రైవేట్ కాలేజెస్‌ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయగలగాలి. అసెస్మెంట్‌ని కూడా బెటర్‌గా చేయగలగాలి. ఫ్రీక్వెంట్ ఇన్స్‌పెక్షన్స్ ఉండగలగాలి.
పేరెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎవరుతున్నారో ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది వాళ్ళకి పేరెంట్స్ తెలిసేలాగా స్కూల్స్ చేయాలి, గవర్నమెంట్ కూడా చేయాలి. అంటే ఇది ఇన్స్టెంట్గా వచ్చేది కాదు, ఇది ఒక మైండ్ సెట్, ఇది ఒక కల్చర్, ఎప్పటి నుంచి అలవాటు పడ్డ కల్చర్ ఇది. దీన్ని చాలా స్లోగా చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంటర్నెట్ లేకుండా స్టూడెంట్ సక్సెస్ అవ్వగలుగుతాడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని సబ్జెక్ట్స్కి అంటే స్టూడెంట్ ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ని నేర్చుకోవడానికి ఇంటర్నెట్ అక్కడ లేకుండా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO ఎవరైతే ఉన్నారో ఇండియన్స్, వాళ్ళు స్కూల్ డేస్లో దేర్ వాజ్ నో ఇంటర్నెట్ కదా. స్కూల్ డేస్లో వాళ్ళు ఎప్పుడో కాలేజ్కి వెళ్ళాక చూసారు ఇంటర్ ఫస్ట్ టైం. అయినా కూడా దే హ్యావ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్, వాళ్ళకి బేసిక్ స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. సో ఇంటర్నెట్ ఉంటేనే సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటాం అనేది కాదు. కానీ నెక్స్ట్ 20 yearsలో ప్రపంచం మారిపోతుంది, కంప్లీట్ మారిపోతుంది, ఆల్రెడీ మారిపోతుంది. సో ఎవరికైతే ఇంటర్నెట్ యూజ్ ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలి, ఏ టూల్స్ ఎలా వాడాలి, కొంతైనా కోడింగ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి స్కిల్స్ అనేవి అర్లీ ఏజ్ నుంచే వస్తే మంచిది. ఏదైనా కూడా అర్లీ ఏజ్ నేర్చుకుంటేనే అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాగా యూజ్ చేయగలుగుతారు. ఎప్పుడో ఒక 20 years అప్పుడు కాకుండా. కాబట్టి నా ఉద్దేశంలో 3rd class 4th class నుంచే కంప్యూటర్ యూజ్ చేయడం నేర్పించాలి. అంటే వాళ్ళకి ఆ ప్యాషన్ క్రియేట్ అవ్వాలి. కంప్యూటర్లో మనం ఏమైనా చేయొచ్చు, వీ కెన్ క్రియేట్ మోడల్స్. కంప్యూటర్ అనేది అంటే ఆ క్యూరియాసిటీ రావాలన్నమాట. అది రావాలంటే అలా ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలి, ప్రపంచంలో ఏ విషయం ఎలా తెలుసుకోవాలి అని తెలుసుకుంటే ఏమవుతుందంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళ కల్లా దే కెన్ టేక్ ఏ డెసిషన్ ఏది బెటర్ అనేది. అంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా యూజ్ చేయకపోతే కొంత వెనకబడతాం, మన స్టూడెంట్ వెనకబడతారు కొంతవరకు ఫ్యూచర్లో. అందుకని యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే చైనా జీడిపి చూస్తే మన జీడిపి కన్నా చాలా ముందుంది. అండ్ చైనాకి వచ్చిన ఇండిపెండెన్స్ టైం, మనకు వచ్చిన ఇండిపెండెన్స్ టైం ఆల్మోస్ట్ ఈక్వల్. సో అందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నా సార్. ఇండిపెండెన్స్ సేమ్ టైంలో వచ్చినప్పటికీ కూడా చైనా ఇండియా కన్నా ఫాస్ట్గా గ్రో అవడానికి రీజన్స్ వేరు. అంటే వాళ్ళ స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ కానీ, ఓపెనింగ్ అప్ ఆఫ్ ఎకానమీ కానీ, ప్రైవేటైజేషన్ కానీ డిఫరెంట్గా జరిగింది. అది పక్కన పెడితే మీ అదర్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ గురించి అడిగారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇండియాకి చైనా కంపారిజన్ ఒక సింపుల్ పారామీటర్ చెప్తాను చూడండి. పీసా అని ఉంటుంది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అని ఉంటుంది పీసా అని. అది ఇంటర్నేషనల్ అంటే 15 years పిల్లలకి అన్ని కంట్రీస్ కంపేర్ చేస్తారు, చాలా కంట్రీస్ని. ఒక బెంచ్ మార్క్ లాగా. అంటే ఆ ఎగ్జామ్లో మార్క్స్ బాగా వస్తే లెర్నింగ్ అవుట్కమ్ బాగున్నట్టు. ఆ టెస్ట్లో చైనా ఆల్మోస్ట్ టాప్ 5 కంట్రీస్లో ఉంది. వేరాజ్ ఇండియా ఆ టెస్ట్ని 2009లో తీసుకుంది, ఆ తర్వాత తీసుకోవద్దని చెప్పింది టెస్ట్ని. 2009 టెస్ట్ తీసుకున్నప్పుడు ఇండియా బాటమ్ 74 కంట్రీస్లో లాస్ట్ నుంచి సెకండ్ ఉంది, 73. ఓన్లీ కిర్గిస్తాన్కైనా పైన ఉంది అంతే. యాక్చువల్ ఆ టెస్ట్ ఏం చేస్తుందంటే సైన్స్ అయినా, హ్యుమానిటీస్ అయినా, లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా, లేదా మ్యాథమెటిక్స్, మోస్ట్లీ మ్యాథ్స్ అండ్ న్యూమరసీ, మ్యాథ్స్, లిటరసీ, లాంగ్వేజ్ అండ్ సైన్స్, వీటిని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తాము అని టెస్ట్ చేస్తుంది అనమాట. ఆ టెస్టింగ్లో మనం చాలా వరకు ఫెయిల్ అయ్యాం ఆ టైంలో. బట్ ఆ తర్వాత ఇప్పుడు NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చిన తర్వాత దీన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మళ్ళీ టెస్ట్ తీసుకోవాలా ఇండియా, తీసుకొని తెలుస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంటే ఓకే, ఇంటర్నల్గా మనకి ఈవెన్ ఏసర్ ఉంది, ఏసర్ రిపోర్ట్ అని, యాన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని చెప్పి ప్రథమ NGO ఇస్తుంటుంది. ప్రథమ NGO ఇంటర్నల్ అది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇండియాలో చాలామంది స్టూడెంట్స్ అంటే 8th class స్టూడెంట్స్, 5th class, 3rd class టెక్స్ట్ బుక్స్ కూడా చాలామంది చదవలేకపోతారని చెప్తూ ఉంది. ఈవెన్ విత్ ఇన్ ఇండియాలో కూడా నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఉంటుంది. అది కూడా ఏం చెప్తుందంటే అది యాక్చువల్ లాస్ట్ టైము తెలంగాణ, AP మీరు తీసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్రోల్మెంట్ రేషియో ఎక్కువ, 90% కన్నా ఎక్కువ పిల్లలు జాయిన్ అవుతున్నారు స్కూల్స్లో. కానీ నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ చేస్తే ఇందులో less than 15% స్టూడెంట్స్ మాత్రమే ఆ బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ చేయగలుగుతున్నారు ఉందన్నమాట. నో కమింగ్ టు చైనాకి వద్దాం. మళ్ళీ వస్తే అగైన్ అనదర్ పారామీటర్ చూసుకుంటే అది లిటరసీ పోవర్టీ అని ఉంటుంది. లెర్నింగ్ పోవర్టీ అంటే ఏంటంటే 10 years బిలో పిల్లలు ఎంతమంది అసలు చదవగలుగుతున్నారు బేసిక్స్ అని. దాంట్లో ఇండియా లెర్నింగ్ పోవర్టీ చాలా ఎక్కువ ఉంది. మోర్ దాన్ 50% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ బిలో 10 years చదవలేకపోతున్నారు బేసిక్స్ కూడా. చైనా తీసుకుంటే ఓన్లీ 18% ఉంది అది. సో ఇటువంటి పారామీటర్స్ తీసుకున్నట్టయితే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇండియా కన్నా చైనాలో లెర్నింగ్ అవుట్కమ్స్ అయినా బెటర్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొని స్టార్ట్ చేసే కంపారిజన్ ఎక్కడ తేడా వస్తుంది ఫస్ట్ చూస్తే
2 కంట్రీస్ హై పాపులేషనే. రెండిట్లో హై పాపులేషన్, హై ప్రెషర్, హై కాంపిటీషన్ రెండిట్లో కూడా 2 కంట్రీస్‌లో కూడా. కానీ చైనాలో వొకేషనల్ ఎడ్యుకేషన్‌ని ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. అంటే ఒక ఫిఫ్త్ క్లాస్‌కి వెళ్ళేసరికి వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోతుంది చైనాలో. ఇండియాలో మాత్రం యాజ్ ఆఫ్ నౌ వొకేషనల్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. అఫ్‌కోర్స్ ఎన్ఈపీ 2020 చెప్పింది 6th క్లాస్ నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఏదో ఒక పాటరీయో లేకపోతే ఏదో క్రాఫ్టో లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ చేయడమో, కార్పెంటరీయో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి 6th క్లాస్ నుంచి అని చెప్పింది. అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్‌గా చైనా కన్నా బెటర్‌గానే మనం ముందుకు వెళ్తాం. చైనా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది వొకేషనల్ ఎడ్యుకేషన్. దానివల్ల స్కిల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్‌కి వస్తే కమ్ టు యూనివర్సిటీస్ కూడా ఇండియాలో ఐఐటీస్ తీసుకున్న టాప్ 200లో చాలా తక్కువ ఉన్నాయి. వేరే చైనా టాప్ 500లో 100 చైనా యూనివర్సిటీస్ ఉంటాయి. టాప్ 20లో కూడా 2-3 చైనా యూనివర్సిటీస్ ఉన్నాయి. షాంఘై ఉన్నాయి చైనావి. అంటే హైయర్ ఎడ్యుకేషన్‌లో కూడా దే వెరీ గుడ్. అంటే ఒకటి వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయినా స్పెండింగ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు. టెక్నాలజీ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. రీసెర్చ్ మీద కూడా బాగా స్పెండ్ చేస్తారు. అంటే దే ఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ రీసెర్చ్ ఆల్సో. దానివల్ల హైయర్ ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇండియా గురించి చెప్తే ఇండియాలో ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రొఫెషన్స్ ఎక్కువ. దానివల్ల గ్లోబల్ లెవెల్‌లో ఇండియన్స్ సక్సెస్ అవుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్‌కి సీఈఓస్ అవుతున్నారు. అలాగే జుగాడ్ అంటే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు ఇండియన్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇండియన్స్ ఎక్కువ అంటే ఇండియన్స్‌కి. సో ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ వలన ప్రాబ్లమ్ సాల్వింగ్స్ బెటర్‌గా ఉండడం వలన ఇండియన్స్ కూడా బెటర్‌గా ముందుకెళ్తున్నారు. అండ్ ఎన్ఈపీ గాని కరెక్ట్‌గా ఫాలో అయితే అన్ని కాలేజెస్ నెక్స్ట్ 10-20 ఇయర్స్‌లో డెఫినెట్‌గా చైనా కన్నా కూడా ఇండియన్సే మన ఎడ్యుకేషన్ సిస్టమే ఫార్ బెటర్‌గా అయ్యే అవకాశం కనిపిస్తుంది నాకు. ప్రైవేట్ స్కూల్స్ తీసుకున్నా, కాలేజెస్ తీసుకున్నా కొన్ని లక్షలలో ఫీజు ఉంది సార్. సో దీన్ని ఎడ్యుకేషన్ మాఫియా అని అనొచ్చా? చూడండి, ఇప్పుడు లక్షల్లో ఫీజు ఉంది అంటే లెట్ us టేక్ ఎ స్కూల్ తీసుకుందాం. కొన్ని స్కూల్స్‌లో హైదరాబాద్‌లోనే కొన్ని స్కూల్స్‌లో 10 lakhs ఫీజు కూడా ఉంది ఇయర్లీ కదా. సో ఇప్పుడు చూడండి, ఎంత ఫీజు ఉండాలి అని చెప్పడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 lakhs ఫీజు వాళ్ళు ఏమి ఇస్తున్నారు అనుకుందాం. నిజంగా వాళ్ళ దగ్గర పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఒక పెద్ద ల్యాండ్ కొనాలి వాళ్ళు. పెద్ద బిల్డింగ్ కట్టించాలి. మంచి ల్యాబ్స్ పెట్టించాలి. ల్యాబొరేటరీస్ పెట్టించాలి. స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ తెప్పించాలి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే టెక్నాలజీ, కంప్యూటర్స్ అవ్వచ్చు. ఈ మధ్య రోబోటిక్స్ నేర్పిస్తున్నారు. టాప్ టీచర్స్ తేవాలి టీచర్స్‌ని. అండ్ టాప్ టీచర్స్ ఎక్కువ సాలరీ పే చేయాలి వాళ్ళకి. అలాగే ఈ స్టూడెంట్స్‌కి మంచి క్వాలిటీ ఫుడ్ సప్లై చేయాలి. ఇవన్నీ కన్సిడర్ చేస్తే కొంత ఫీజు ఉంటది. అది ఎంత అనేది డిపెండ్స్ అపాన్ ద స్కూల్. సో దానికన్నా కొంత మార్జిన్ పెట్టుకొని స్కూల్స్ రన్ చేయొచ్చు. ఆ మార్జిన్ ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి కదా, యూజ్ చేయగలగాలి కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్ చేయొచ్చు. మాఫియా అనే వర్డ్ మేబీ ఎందుకు కొంతవరకు కరెక్టే అది కూడా. ఎందుకంటే ఒక స్కూల్‌లో ఫీజు ఎక్కువ ఉందని రిమైనింగ్ స్కూల్స్‌లో అటువంటి క్వాలిటీ లేకపోయినా, అటువంటి ఎక్విప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, అటువంటి మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లేకపోయినా అంతే ఫీజు ఫిక్స్ చేసి అందరూ రన్ చేస్తున్నారు కదా. అందుకని మాఫియా అనొచ్చు. కానీ అదర్‌వైజ్ ఫీజు ఎక్కువ అని చెప్పి మాఫియా అనడం కరెక్ట్ కాదు. టీచర్స్ చూస్తే, చెప్పే ఫ్యాకల్టీ చూస్తేనేమో ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్ అవుట్‌డేటెడ్ సిలబస్ చదువుతారు. కానీ ఈరోజు మనం కంపెనీకి వెళ్తేనేమో అప్డేటెడ్ టెక్నాలజీ కావాలి. సో టీచర్స్‌కి ఒక ఇంటర్న్‌షిప్ ప్యాటర్న్ అంటే ఎవ్రీ సమ్మర్‌లో ఎళ్లి కంపెనీలో రియల్ టైమ్‌గా వర్క్ చేసి వస్తే స్టూడెంట్స్‌కి ఇంకా బెటర్ టీచ్ చేయగలుగుతారు కదా. నిజమే. ఎన్ఈపీ 2020 కూడా సీడీపీ కాంప్రహెన్సివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని, సీఎల్‌పీ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఇంట్రొడ్యూస్ చేశాయి. అంటే అవేం చేస్తాయంటే టీచర్స్‌కి ఎవ్రీ ఇయర్ ఒక ఫ్యూ డేస్ లేటెస్ట్ స్కిల్స్, డెవలప్‌మెంట్స్, టెక్నాలజీ వేరే కంట్రీస్‌లో ఎలా నేర్పిస్తున్నారు, మారుతున్న స్టూడెంట్ సైకాలజీ, టీచింగ్ స్కిల్స్, లెర్నింగ్ అవుట్‌కమ్ అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తున్నారు. నేర్పించడం వల్ల నేర్పించాలి. ఇంకా నేర్పించట్లేదు. నేర్పించాలి ఇంకా. నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కొత్త తరహాలో టీచ్ చేయగలుగుతారు. మారుతున్న రిక్వైర్మెంట్స్ ప్రకారంగా, డిమాండ్ ప్రకారంగా స్టూడెంట్స్‌కి కావాల్సిన స్కిల్స్‌ని ఇవ్వగలుగుతారు. సో అప్పుడు ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి, ఎంప్లాయబుల్ స్కిల్స్‌కి డిఫరెన్స్ మ్యాచ్ అవుతదా సార్? ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే అసలు మొత్తం అంతా టీచర్స్‌లోనే ఉంది. టీచర్స్ గానీ, స్టూడెంట్స్‌ని కరెక్ట్‌గా వాళ్ళకి కావాల్సిన ఐడెంటిఫై చేయగలిగి, వాళ్ళు చెప్తున్న ఏ టాపిక్‌లో అయినా కూడా ప్రాక్టికల్‌గా అప్లికేషన్ నేర్పించగలుగుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ స్టూడెంట్‌ని వాట్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా అడిగారు. థర్డ్ లా అని అతను చెప్పేస్తాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ దేర్ ఈజ్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చెప్పేస్తాడు.
అలా అడుగు చెప్తారు. అలా అడగకుండా అంటే మామూలుగా బట్టి కొడతాం కదా సార్, చెప్తాను సార్. అదే గుర్తుంచుకొని చెప్పేస్తాం కదా! అదే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మనం జనరల్‌గా ఒక వీడియో చూపిద్దాం. గన్ షూట్ చేస్తున్నారు మామూలుగా. గన్ షూట్ చేసినప్పుడు గన్ వెనక్కి వస్తది కదా! ఎందుకు వస్తుందని అడిగామనుకోండి, ఆన్సర్ జనరల్‌గా అడిగామనుకోండి వాడు చెప్పలేకపోతున్నాడు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం రియాక్ట్స్ టు ఆక్సిడేషన్ గివింగ్ మెగ్నీషియం ఆక్సైడ్ Mg+O2 అది గుర్తుంచుకుంటారు. కానీ జనరల్‌గా స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఒక మెగ్నీషియం మెగ్నీషియం రిబ్బన్‌ని మనం బర్న్ చేసినప్పుడు బ్రైట్ వైట్ ఫ్లేమ్ వస్తది. ఎందుకు వస్తుందో చెప్పలేరు. అదే ఆక్సిడేషన్ యాక్చువల్‌గా. నా పాయింట్ ఏంటంటే అన్నీ నేర్చుకుంటున్నారు కానీ దేనికి అప్లికేషన్ తెలియట్లా. ఎప్పుడైతే నేర్చుకుంటామో కూడా తెలియదు. తెలీదు. అందుకని టీచర్స్‌కి పీరియాడిక్ ట్రైనింగ్ పెట్టి వాళ్ళు క్లాస్‌లో నేర్పిస్తున్న ప్రతి టాపిక్ మీద అప్లికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు టీచర్‌కి. ఎలా చెప్పాలి, స్టూడెంట్స్ క్లాస్‌లో ఎలా చూపించాలి ఎక్స్‌పెరిమెంట్స్ అని గాని చెప్పగలిగితే టీచర్స్ వెళ్ళి క్లాస్ అదే ఇంప్లిమెంట్ చేయగలిగితే అండ్ నాట్ ఓన్లీ స్కిల్స్ అప్లికేషన్ కూడా చేయగలిగితే, అలాగే కంపీటెన్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్ అంటే స్టూడెంట్ యొక్క కంపీటెన్స్ టెస్ట్ చేయాలి టీచర్. టెస్ట్ చేసే కెపాసిటీ టీచర్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎంప్లాయబుల్ స్కిల్స్ వస్తాయి ఫ్యూచర్‌లో. ఏంటంటే దోస్ స్కిల్స్ ఆర్ కంటిన్యూయేషన్ ఆఫ్ కాన్సెప్చువల్ లెర్నింగ్. ఒక రోల్ ఆఫ్ టీచర్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్. నా ఉద్దేశంలో అసలు రోల్ ఆఫ్ టీచర్ ఏంటంటే టీచింగ్ కన్నా ముందు టీచింగ్ అవసరం లేదు. టీచింగ్ ఈ రోజుల్లో దే కెన్ లెర్న్ ఫ్రమ్ బుక్స్ ఆర్ ఇంటర్నెట్ వాటెవర్. అసలు టీచర్ రోల్ ఏంటంటే స్టూడెంట్‌ని సెల్ఫ్ రియలైజేషన్, ఆ స్టూడెంట్‌కి ఏది ఇష్టమో ఆ స్టూడెంటే తెలుసుకునేలా చేయాలి. కాన్ఫిడెన్స్ బిల్డింగ్, ఆ స్టూడెంట్ నేను ఏమైనా చేయగలను, నేను క్యాపబుల్ అనుకునేలా తయారు చేయాలి స్టూడెంట్‌ని. టీమ్ బిల్డింగ్, ఆ స్టూడెంట్‌ని మిగతా వాళ్ళతో కలిపి టీమ్‌లో వర్క్ చేసేలాగా బిల్డ్ చేయగలగాలి. అలాగే సెల్ఫ్ లెర్నింగ్, ఆ స్టూడెంట్ ఎక్కడి నుంచైనా ఎలా నేర్చుకోవచ్చో నేర్పించగలగాలి. టీచర్ రోల్ ఇది యాక్చువల్‌గా టీచర్ రోల్. కానీ టీచర్స్ ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ లెర్నింగ్ ఎంకరేజ్ చేయకుండా నేను చెప్పిందే గుర్తుంచుకోవాలని గానీ, అలాగే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా పక్క అబ్బాయిని చూసి నేర్చుకో నీకేం రావట్లేదని చెప్పడం గానీ, అలాగే సెల్ఫ్ రియలైజేషన్ అంటే నువ్వేం అవుతావు అని ఎక్స్‌ప్లోర్ చేయకుండా నువ్వు ఇదే అవ్వాలి, ఇదే బావుంటది చెప్పడం గానీ, అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా యాక్ట్ చేస్తున్నారు టీచర్ చాలా వరకు. ఇది పోయినప్పుడు బెటర్. ఒక స్టూడెంట్ లైఫ్ డిసైడ్ చేసేది ఒక క్లాస్ రూమ్ కదా సార్. అలాంటి టీచర్స్ సాలరీ చూస్తే తీసుకున్న ఫీజుకి ఇచ్చే సాలరీకి సంబంధమే ఉండదు. సో దాని మీద మీ టేక్ ఏంటి? చూడండి యాక్చువల్‌గా మళ్ళీ ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ఎందుకు సక్సెస్ అయింది ఏన్షియంట్ ఇండియాలో? ఎందుకు సక్సెస్ అయిందంటే ఆ రోజుల్లో గురువు ఈజ్ పవర్ఫుల్ దెన్ ద కింగ్. సొసైటీలో ఉన్న బ్రైటెస్ట్ మైండ్స్ టీచర్స్, ఆ రోజుల్లో టీచర్స్ ఉండేవాళ్ళు. మరి ఈ రోజున సొసైటీలో ఉన్న బ్రైటెస్ట్ మైండ్స్ అందరూ కూడా టీచింగ్ రావట్లా, బయటికి వెళ్ళిపోతున్నారు ఏ జాబ్స్‌కి. ఎందుకు? లో శాలరీ. బ్రెయిన్ డ్రైన్. బ్రెయిన్ డ్రైన్ ప్రకారంగా బ్రెయిన్ డ్రైన్ 2 రకాలుగా ఫారెన్‌కి వెళ్ళిపోతున్నారు, వేరే కంట్రీస్‌కి వెళ్ళిపోతున్నారు. అదొక బ్రెయిన్ డ్రైను. ఇది కూడా మేబీ ఒక మినీ బ్రెయిన్ డ్రైన్, టీచింగ్ రాకుండా బయటికి వెళ్తున్నారు. కానీ చూడండి ఇప్పుడు ఎవరైనా కూడా ఒక బ్రైట్ పర్సను ఏ కెరీర్‌ని చూస్ చేసుకుంటారంటే జనరల్‌గా ప్యాషన్ పక్కన పెట్టండి, ప్యాషన్‌తో పాటు ఎక్కువ ఇన్‌కమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ పర్సన్ బాగా సంపాదించగలదు అనుకుందాం. ఎప్పుడైతే టీచింగ్ ప్రొఫెషన్‌లో గానీ మంచి శాలరీస్ ఇవ్వగలుగుతుందో, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయినా కూడా మంచి శాలరీస్ ఇవ్వగలిగితే హై శాలరీస్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా బ్రైట్ పీపుల్‌లో కూడా టీచింగ్ ప్యాషన్ ఉన్నవాళ్ళు తక్కువ శాలరీ కాబట్టి టీచింగ్ రావట్లా. శాలరీ కొంచెం ఎక్కువ ఉంటే ఆఫ్‌కోర్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో టాప్ అని శాలరీ ఇవ్వక్కర్లా. బట్ ఆల్మోస్ట్ కొంత శాలరీ ఇవ్వగలిగితే దే కమ్ టు టీచింగ్ ప్రొఫెషన్ వచ్చేస్తారు. ఎప్పుడైతే బ్రైట్ మైండ్స్ అట్రాక్ట్ చేయగలుగుతున్నారో టీచింగ్‌లోకి, వాళ్ళ ప్యాషన్‌తో వచ్చినోళ్ళు, బ్రైట్ మైండ్స్ ప్యాషన్‌తో వచ్చినోళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి బెటర్ ఇవ్వగలుగుతారు. బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. అదే వేరే జాబ్స్ రాక, వేరే ఆపర్చునిటీస్ ఎక్స్‌ప్లోర్ చేసి ఇంక అన్నిట్లో అయిపోయి ఇంకేం లేక ఫైనల్‌గా టీచింగ్ వచ్చారనుకోండి, స్కూల్ టీచర్ వచ్చారనుకోండి, ఫైనల్‌గా స్కూల్ టీచర్‌గా వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ప్యాషన్ ఉండదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వేరే ఆప్షన్స్ అని ఎక్స్‌ప్లోర్ చేసి ఏది రాక వచ్చాయని ఫీల్ అవుతారు. టీచింగ్ అంటే ప్యాషన్ ఉండదు, శాలరీ తక్కువ వస్తుంటది. సో వాళ్ళకి టీచ్ చేసే ఇంట్రెస్ట్ పోతది. స్టూడెంట్స్‌ని వాళ్ళు అంత బాగా టీచ్ చేయలేరు. సో అది డీప్ రూటెడ్ సొసైటల్, ఎకనామిక్, కల్చరల్ ప్రాబ్లమ్ అది. దాన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఇంక్రీజ్డ్ శాలరీస్, సెకండ్ మోటివేటింగ్ బ్రైట్ మైండ్స్ టు కమ్ టువర్డ్స్ టీచింగ్. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్‌కి, మోడర్న్ ఎడ్యుకేషన్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇండియాలో ఏన్షియంట్ ఇండియా నుంచి అంటే వేదిక్ టైమ్స్ నుంచి కూడా మనకి ఈవెన్ అందుకన్నా ముందు వేదస్ కన్నా ముందు కూడా ఐవీసీ ఉంది, సివిలైజేషన్ ఉంది మనకి. అయితే లెట్ us టేక్ ఫ్రమ్ వేదిక్ టైమ్స్ అంటే మా మౌర్యాస్ స్టార్ట్ చేద్దాం. మౌర్యాస్ నుంచి కౌటిల్య ఉన్న టైంలోనే, చాణక్య ఉన్న టైంలోనే తక్షశిల అని ఒక మంచి యూనివర్సిటీ అనొచ్చు. అది ఇండియాకి, పర్షియాకి, సెంట్రల్ ఏషియాకి మధ్యలో ఉంది.
అది ఆ టైం నుంచే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ ఆ టైంలో వార్, ఆర్చరీ, అలాగే ఆయుర్వేద అంటే ఆయుర్వేదం మెడిసిన్, అలాగే బేసిక్ మ్యాథమెటిక్స్ కానీ, అంటే వేదిక్ మ్యాథమెటిక్స్ ఉండేది అప్పుల్లో. ఓకే. అలాగే ఆస్ట్రానమీ కానీ, డిఫరెంట్ లాంగ్వేజెస్, సాంస్క్రిట్ ఒకటే కాదు, నాట్ ఓన్లీ సాంస్క్రిట్. అండ్ తక్షశిల అనేది స్ట్రాటజీ లొకేషన్లో ఉంది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఎ స్ట్రాటజిక్ లొకేషన్. ఇండియాకి, పర్షియాకి మధ్యలో ఉందన్నమాట, సెంట్రల్ ఏషియాకి. సో చాలామంది టీచర్స్ వచ్చేవాళ్ళు అక్కడికి నేర్పించడానికి, అలాగే స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు చదువుకోవడానికి. చాలా హ్యూజ్ స్ట్రెంత్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అనమాట. సో అది స్లోగా ఏమైందంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా ఇవాల్వ్ అయింది. టీచర్ టు స్టూడెంట్ రేషియో బాగా తక్కువ ఉండేది. ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ప్రోత్సహించేవాళ్ళు. నాట్ ఓన్లీ దట్ వన్, ఇటు నలంద తీసుకోండి. నలంద అంటే ఆ టైం కల్లా తక్షశిల అనేది 6th century బీసీ. నలంద అనేది 5th century CE. అది బీహార్లో ఉండేది. పాట్నా నుంచి ఒక 100 కిలోమీటర్ దూరం ఉంటుంది నలంద అనేది. అది కూడా అంతే, కుమార్ గుప్తా టైంలో అది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఎంతోమంది చైనీస్, కొరియన్స్, టిబెట్ నుంచి కూడా, ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంటే వచ్చేవాళ్ళు, వచ్చి అక్కడ చదువుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. మంచి మంచి ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు అక్కడ. హ్యూవెన్ శాన్ అని చెప్పి ఒక చైనీస్ ట్రావెలర్ అక్కడ చదువుకున్నాడు, టీచ్ కూడా చేశాడు అనమాట. అతని ద్వారా ప్రపంచానికి తెలిసింది నలంద గొప్పతనం. అక్కడ కూడా అంతే నేర్పించేవాళ్ళు. అయితే ఆ టైంలో టీచింగ్ ఎలా ఉండేదంటే ఒక ఫిక్స్డ్ ఎగ్జామ్ ఉండేది కాదు. మీరు అడిగారు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్కి మోడర్న్కి తేడా ఏంటండి. ఆ టైంలో ఫిక్స్డ్ ఇవాల్యుయేషన్ అని ఉండేది కాదు. ప్రతి స్టూడెంట్ని కూడా వాళ్ళ స్కిల్ బట్టి టెస్ట్ చేసేవాళ్ళు. ఒక డిగ్రీ ఇవ్వాలి అంటే వాళ్ళు ఒక స్కిల్లో మాస్టరీ చేసి డిగ్రీ వచ్చేది. సో అక్కడ పేపర్ కన్నా కూడా, డిగ్రీ కన్నా కూడా ఏ స్కిల్లో మాస్టర్ అది ఎక్కువ వాల్యూ ఉండేది. ఇప్పుడు బట్టి కొడితే డిగ్రీ వస్తుంది. మంచి పాయింట్ ఇది. చూడండి, ఇప్పుడు బట్టి ఎందుకు కొడుతున్నారంటే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ఫిక్స్డ్ సిలబస్ ఉంటుంది, ఫిక్స్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వాలి. అంటే వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అని, సిలబస్ అని చెప్పి దాన్ని ఎంత బాగా గుర్తుంచుకొని రీప్రొడ్యూస్ చేస్తారో దాన్ని బట్టి మార్క్స్ వస్తాయి. అండ్ ఇండియన్ సిస్టంలో పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, స్కూల్స్ ఏవైనా కూడా, పిల్లలైనా కూడా మార్క్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఆ సబ్జెక్ట్లో వాళ్ళకున్న క్యూరియాసిటీ కన్నా, కాన్సెప్చువల్ లెర్నింగ్ కన్నా, అప్లికేషన్ కన్నా ఎగ్జామ్లో ఎంత బాగా గుర్తుంచుకొని రాస్తారు అనే దాని మీదే మార్క్స్ వేస్తారు. కాబట్టి బాగా బైహార్ట్ చేస్తారు. బైహార్ట్ చేయలేకపోతే అట్లీస్ట్ వాళ్ళు కాపీ కొట్టి ఎగ్జామ్ పాస్ అవుతూ ఉంటారు. చాలా ప్లేసెస్ అబ్జర్వ్ చేస్తే ఆ మార్క్స్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అలాగే స్టూడెంట్ బట్టి ఎగ్జామ్ అనేది మారుతూ ఉండాలి. అందరి పిల్లలకి ఒక ఎగ్జామ్ పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఉన్నాయనుకోండి, మన ర్యాబిట్కి ఫ్లయింగ్ నేర్పించాలని ట్రై చేసిన, లేదా ఈగల్కి స్విమ్మింగ్ నేను ట్రై చేసినా కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఆ పర్టికులర్ యానిమల్ ఎందులో స్ట్రాంగో దానిలో స్ట్రెంథెన్ చేయాలి. అలాగా స్టూడెంట్స్ని కూడా ఫౌండేషన్ లెవెల్లో అన్ని సబ్జెక్ట్స్కి ఎక్స్పోజ్ చేసినప్పటికీ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ అర్థం చేసుకొని, వాళ్ళకి ఎందులో టాలెంట్ తెలుసుకొని దాన్ని టెస్ట్ చేసే విధంగా ఎగ్జామ్ పెట్టాలి. బట్ ఆ డైరెక్షన్లో నా ఉద్దేశంలో ఇది ఇలా మారిపోవడానికి కారణం బ్రిటిష్ అని చెప్పచ్చు. బ్రిటిష్ అఫ్కోర్స్ వాళ్ళు కూడా సైంటిఫిక్గా ఉంటుంది, రేషనల్గా ఉంటుంది, కాదనట్లేదు. ఇండియన్స్ కూడా చాలామంది ఏంటంటే మన ఏన్షియంట్ ఇండియాలో ఉన్న రేషనాలిటీ బ్రిటిష్ ఎడ్యుకేషన్లో కూడా కొంతవరకు ఉందని చెప్పచ్చు. కానీ వాళ్ళు దాన్ని స్టాండర్డైజ్ చేసి అందరికీ ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకున్న ట్రెడిషనల్ కల్చర్ని నేర్చుకోనివ్వకుండా, మన లాంగ్వేజెస్ పక్కన పెట్టి ఇంగ్లీష్ని నేర్పించేలా చేసి, మన వేదిక్ మ్యాథమెటిక్స్ని కానీ, మన ఆయుర్వేదాన్ని కానీ పక్కన పెట్టేసి ఎక్కువగా హ్యుమానిటీస్ ఫోకస్ చేశారు. దానివలన ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ కొంతవరకు దెబ్బతింది. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా అదే సిస్టమ్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అక్కడ మనం వీ హ్యావ్ డన్ ఏ మిస్టేక్ అని చెప్పచ్చు. అంటే ఒకప్పుడు బుక్స్లో చదివితే మొఘల్స్ గురించే చదివేస్తారు మా టైంలో. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే మొఘల్స్ వచ్చి దోచుకున్నారు అనేది ఎక్కువ చదువుతున్నాం. అంటే ఇది గవర్నమెంట్ మ్యానిపులేట్ చేస్తుంది అన్నట్టే కదా సార్ మరి? అంటే చూడండి, ఇక్కడ ఒకటి చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్స్ ఎవ్రీ 5 మారుతూ ఉంటాయి. 5 yearsకి ఒక్కొక్క గవర్నమెంట్కి ఐడియాలజీ ఉంటుంది. మరి గవర్నమెంట్ అంటే పొలిటికల్ పార్టీతో సంబంధించిందే కాబట్టి వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా సిలబస్ని కొంతవరకు చేంజ్ చేద్దాం అనుకుంటారు. మీరు అన్నట్టుగా మొఘల్స్ గురించి అంతకుముందు ఎక్కువ డీటెయిల్గా ఇచ్చారు. బట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏం ఫీల్ అవుతుందంటే మొఘల్స్ గురించి అంత ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు అని గవర్నమెంట్ ఫీల్ అయింది. దానికన్నా ఇంకా మోర్ రిలవెంట్ అంటే ఇండిపెండెన్స్ తర్వాత అది ఎక్కువ చదువుకోవాలి, దానికన్నా ముందు అంత ఎక్కువ అవసరం లేదు ఉద్దేశంతో దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఇందులో నేను మ్యానిపులేషన్ అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కానీ గవర్నమెంట్ ఐడియాలజీ ప్రకారంగా సిలబస్ మారుతూ వచ్చింది. స్టూడెంట్స్కి ఏది నేర్పిస్తే ప్రజెంట్ సొసైటీలో వాళ్ళు బెటర్గా థ్రైవ్ అవ్వగలరో అవి నేర్పిస్తున్నారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ నేర్పించాలి. అది ఈవెన్ ఎప్పటి నుంచో కూడా ఎడ్యుకేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే కాకుండా
ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ లెర్నింగ్, చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తూ, యాక్టివిటీస్ చేయిస్తూ, వాళ్ళు క్లాస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్నే ప్రాక్టికల్గా లైఫ్లో ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తూ. అంటే ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఏంటంటే లైఫ్, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లీడ్ చేయాలని, లైఫ్ లీడ్ చేయాలని. బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, లైవ్లీహుడ్, ఒక ఒక జాబ్ కోసం. సో ఆ చేంజెస్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను, ఇంకా జరగాలి. అంటే కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే మార్క్స్ తెచ్చుకొని కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయాలా సార్? యాక్చువల్గా చూడండి, ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది మార్క్స్ ద్వారా రాకూడదు. మార్క్స్ ద్వారా, ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయినా, ఎగ్జామినేషన్ సిలబస్ అయినా రోట్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ ఫైనల్ ఎగ్జామినేషన్ పక్కన పెట్టి కంటిన్యూస్ అసెస్మెంట్, ఇవాల్యుయేషన్ జరగాలి. సార్ ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు స్కిల్స్ అని చెప్పారు కదా సార్, మనం వాల్యూ ఇవ్వాల్సింది స్కిల్స్కా లేదు అంటే సర్టిఫికేట్కా? చూడండి, ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ఈ రోజు కూడా ఇండియాలో వాల్యూ ఉంది చాలా జాబ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని టాప్ కంపెనీస్ తీసుకుంటే ఇంటర్నేషనల్గా గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ అని, వాళ్ళ కంపెనీస్ ఈరోజు కూడా డిగ్రీ చూడట్లేదు. అంటే రీసెంట్గా డిగ్రీ చూడడం ఆపేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కిల్స్ టెస్ట్ చేస్తున్నారు. కానీ ఇండియన్ కంపెనీస్ అట్లీస్ట్ ఫిల్టర్ చేయడానికైనా, వాళ్ళకి వచ్చిన రెజ్యూమేని ఫిల్టర్ చేయడానికైనా కూడా డిగ్రీ అవసరం ఖచ్చితంగా. బట్ డిగ్రీ అనేది ఫిల్టరింగ్ వరకు ఓకే, రేపు పొద్దున్న జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత జాబ్లో బెటర్ పర్ఫామ్ చేయాలంటే మాత్రం స్కిల్స్ అవసరం. అండ్ నెక్స్ట్ రౌండ్స్లో స్కిల్స్ టెస్ట్ చేస్తున్నారు, రెండో అవసరమే కాదనట్లా. ఈవెన్ నా ఉద్దేశంలో ఒక 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే 3 years ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాస్ట్ 1 year ఏదైనా ఒక స్కిల్ కానీ, ఒక ఎక్స్పర్టైజ్ కానీ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ స్కూల్లో కూడా అంతే. స్కూల్లో కూడా 10th క్లాస్ అయినా, 12th క్లాస్ అయినా, 10th క్లాస్ ఎగ్జామ్ పెడుతున్నప్పుడు 10th క్లాస్లో ఒక 70% ఏమో సర్టిఫికేట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఒక 30% ఏమో ఒక స్కిల్ నేర్పించాలి ఆ 1 year 10th క్లాస్లో. ఆ స్కిల్ మీద మాస్టరీ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. 12th కూడా అంతే. అలా ఇస్తూ వెళ్తే లాభం ఏంటంటే కంపెనీస్ కూడా వాళ్ళకి కావాల్సిన కంపెనీస్కి నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కదా, క్రిటికల్ థింకింగ్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ అంటే క్రిటికల్ థింకింగ్ కావాలి. క్రిటికల్ థింకింగ్ అంటే వాట్ అని కాకుండా వై అది కావాలి. నెక్స్ట్ వాళ్ళకి మంచి స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్ కావాలి. థర్డ్ ఏంటంటే రీసెంట్ టెక్నాలజీస్, అది ఏ అవ్వచ్చు, కోడింగ్ అవ్వచ్చు, డిజిటల్ లిటరసీ అవ్వచ్చు, ఇవి కావాలి. ఫోర్త్ థింగ్ ఏంటంటే కంపెనీస్ కని కాకుండా ప్రతి పర్సన్కి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఫినాన్షియల్ లిటరసీ కావాలి. ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ వెళ్తేనే ఎడ్యుకేషన్ విల్ బి కంప్లీట్. కంపెనీస్ ఏమో మాకు స్కిల్డ్ యూత్ లేదని చెప్తుంది హైరింగ్ కోసం, బట్ యూత్ వచ్చేసి ప్రాపర్ జాబ్స్ లేవని చెప్తుంది. కంపెనీస్ కరెక్టా లేదు అంటే స్టూడెంట్స్ కరెక్టా? హియర్ ఫైన్ బ్యాలెన్స్ రిక్వైర్డ్, బ్యాలెన్స్ కావాలి. ఇప్పుడు యూత్ ఏమంటున్నారంటే వాళ్ళ స్కిల్స్కి తగ్గ జాబ్స్ లేవంటున్నారు. అది కొంతవరకు కరెక్టే. కొంతవరకు ఇండియాలో ఉన్న కంపెనీస్లో ప్రతి కైండ్ ఆఫ్, అంటే ప్రతి డిగ్రీకి, ప్రతి స్కిల్కి తగిన జాబ్ అయితే లేదు యాజ్ ఆఫ్ నో అయితే, ఇంకా టైం పడుతుంది, అది కరెక్టే. సెకండ్ థింగ్, ఉన్న కంపెనీస్లో కూడా స్టూడెంట్స్ వచ్చిన అప్లై చేసిన డిగ్రీస్ ఉన్నాయి కానీ ఆ కంపెనీస్ కావాల్సిన స్కిల్స్ అయితే లేవు. సో బోత్ ఆర్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే బోల్డ్ అన్ని రిపోర్ట్స్లో, సర్వేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్ ఉంటుంది, ఓకే, దాని అలాగే నేషనల్ స్కిల్ రిపోర్ట్ ఉంది. వీటిలో కూడా ఏం చెప్పారంటే ఇండియన్ గ్రాడ్యుయేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రాడ్యుయేట్స్లో మోర్ దాన్ 50% గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ కాదు, ఎంప్లాయబుల్. అంటే వాళ్ళని ఒక కంపెనీలో తీసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ వాళ్ళ దగ్గర లేవు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి అనమాట. సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసమే ఎన్ఈపీ అనే కాకుండా చాలా యూనివర్సిటీస్ కూడా రీసెంట్గా వాళ్ళ కరికులంలో స్కిల్ ట్రైనింగ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. బట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మనం ఈ విషయంలో కొరియా నుంచి, తైవాన్ నుంచి, చైనా నుంచి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి చాలా నేర్చుకోవాలి. ఈరోజు కూడా చాలా యూనివర్సిటీస్కి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో మన ర్యాంక్ లోగా ఉన్న కారణం ఇదే. అంటే మనకి నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ కానీ, ఇన్నోవేషన్ హబ్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ అకాడమియా లింకేజెస్ కానీ, ఇటువంటివి ఇంకా తక్కువే ఉన్నాయి. ఇవి పెంచాలి. ఇంకా ఇవి పెంచామనుకోండి, అప్పుడు గ్రాడ్యుయేట్స్ చాలా వరకు డైరెక్ట్లీ తెలివి ఎంప్లాయబుల్. చూడండి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చామో లేదా పక్కన పెడదాం, దే షుడ్ ఎంప్లాయబుల్ ఉన్నారనుకోండి, ఎంప్లాయ్ ఆటోమేటిక్ వస్తుంది ఎక్కడో దగ్గర, ఆర్ అదర్వైజ్ దే కెన్ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సార్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవనే బదులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నామని చెప్పొచ్చు కదా సార్? చూడండి, అది కూడా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్కువ మంది యూత్ ఏదో కంపెనీలో ఎంప్లాయీస్ అవుదాం అనుకుంటున్నారు. అలా కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, లేకపోతే ఎంటర్ప్రైజింగ్, స్టార్టప్ కల్చర్ బాగా పెరగచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏఐ కూడా వచ్చింది, ఇన్నోవేషన్స్ బాగా పెరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ పెరిగాయి. ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా దే కెన్ సర్చ్ ఆపర్చునిటీస్. అంటే బానిసత్వంగానే బతకమని చెప్తున్నారా సార్? నా ఉద్దేశం అంటే బేసికల్గా చూడండి, ప్రతి ఒక్కరు స్టార్టప్ చేయాలంటే కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ ఉంది, ఆ స్టార్టప్కి కొంత ఎంప్లాయీస్ ఉండాలి కదా. సో ఎంప్లాయీస్ అవసరమే, స్టార్టప్స్ అవసరమే. సో ప్రతి గ్రాడ్యుయేట్లో కూడా
మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఏదైతే దే షుడ్ బి ఏబుల్ టు స్టార్ట్అప్ సంథింగ్ ఆన్ దర్ ఓన్, లేదా ఉన్న కంపెనీస్లో సెట్ అయ్యేలాంటి మైండ్ సెట్ ఉండాలి. రెండు మైండ్ సెట్ లేకపోతే కష్టం, అది నేను అంటుంది. గిగ్ ఎకానమీ అంటే ఏంటి సార్? గిగ్ ఎకానమీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే ఒక కంపెనీకి స్టిక్కే ఉండకుండా ఒక 1 మంత్ టైంలో 3 to 4 కంపెనీస్లో ప్యారల్ వర్క్ చేస్తుంటారు. ఈవినింగ్ 6 to 7 ఒక వర్క్ చేస్తుంటారు. మార్నింగ్స్ ఏమో సమ్ అదర్ కంపెనీకి ఆన్లైన్ వర్క్ చేస్తుంటారు. మధ్యలో ఏమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓన్ బిజినెస్ రన్ చేస్తుంటారు. అంటే గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే ఒక పర్సన్కి శాలరీ ఒక దగ్గర నుంచే కాకుండా మల్టిపుల్ ప్లేస్ నుంచి రెవెన్యూ లేదా ఇన్కమ్ అర్న్ చేసేలా ఉన్నానే గిగ్ ఎకానమీ అంటారు. గిగ్ ఎకానమీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న స్కిల్స్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మన కోడింగ్ స్కిల్ ఉందనుకోండి, కోడింగ్ స్కిల్ కొంత టైం వర్క్ చేసుకుంటాం. మనకి మార్కెటింగ్ స్కిల్ ఉంది, మార్కెటింగ్ ఇంకో వర్క్ చేసుకోవచ్చు, ప్యారల్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నా ఉద్దేశంలో గిగ్ ఎకానమీ ఈజ్ ఎంకరేజింగ్ ద స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు దే క్యాన్ మోర్ అనమాట. అలాగే ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు ఎక్స్పెరిమెంట్ అని అన్నారు కదా సార్, అంటే మీ కాలేజ్లో కూడా ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ ఉంటుందా? ఉంటుంది. యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్స్ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఉందనుకోండి, ఐఏఎస్ ప్రిపరేషన్ కదా, లేకపోతే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో డిగ్రీ కాలేజ్లో కూడా ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఆర్ట్స్ వాళ్ళు హిస్టరీ ఎకనామిక్స్ పాలిటీ ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకనామిక్స్ ఉందనుకోండి, ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది బీఓపీ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు ఇండియా బీఓపీ క్రైసిస్ ఎప్పుడు ఫేస్ చేసింది, ఎలా సాల్వ్ చేసింది, అదే ఎగ్జాంపుల్ అంతవరకే. పాలిటీ ఉంది, ఇప్పుడు గవర్నెన్స్ పవర్స్ చెప్పామనుకోండి, అరుణాచల్ ప్రదేశ్లో ఒక సిచ్యువేషన్లో ఎలా వాడాడు అలా ఉంటుంది. బట్ వేరే శరత్ చంద్ర ఐఐటి నీట్ అకాడమీ కానీ లేదా మన జూనియర్ కాలేజ్లో ఎంపీసీ బైపీసీ పిల్లలు అనుకోండి, వాళ్ళకి ల్యాబ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తాం. కెమిస్ట్రీ అయినా బయాలజీ అయినా ఫిజిక్స్ అయినా చేయిస్తాం ఎక్స్పెరిమెంట్స్, అది వేరు, ల్యాబ్లో చేసేది వేరు. ఇంకా చెప్పాలంటే చాలా కాలేజెస్ అసలు పిల్లలు ల్యాబ్స్ తీసుకెళ్ళరు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, రికార్డ్ రాయించి మార్క్స్ చేస్తుంటారు. ఆ సిస్టమ్ కూడా పోవాలి, పద్ధతి పోవాలి. అయితే నేనంటుంది ఏంటంటే ల్యాబ్ దాకా అక్కర్లేదు, అసలు మా కాలేజ్లో అనే కాకుండా స్కూల్స్లో కూడా కొన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ ఏం చేస్తామంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, వాటర్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కొంచెం ఎక్కువ, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది కండక్షన్ ద్వారా అవుద్ది, కన్వెక్షన్ రేడియేషన్ చాలా ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఉంటాయి కదా, ఇటువంటి చెప్పాలంటే ఈ కాన్సెప్ట్స్ని చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, మేము చేస్తుంటాం మా క్లాసెస్లో. కానీ అవి స్కూల్స్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కావాలంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం, ఒక బెలూన్ తీసుకుందాం, చేసి చూపిస్తారా సార్ ఎక్స్పెరిమెంట్? మనం కావాలంటే బెలూన్స్ తీసుకొని ఆ బెలూన్స్తో నేను చూపిస్తాను మీకు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెలూన్ ఉంది, ఈ బెలూన్లో మనం కొంచెం వాటర్ పోసాం, జస్ట్ కొంచెం వాటర్, ఈ బెలూన్లో వాటర్ పోయేలా, లోపలంతా కూడా 2 బెలూన్లో ఎయిర్ ఉంది, ఇందులో వాటర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ఉంది కదా, ఈ ఫ్లేమ్ పెడుతున్నా, ఫ్లేమ్ మీద నేను చూడండి ఏమలేదు, ఫ్లేమ్ పెట్టినా కూడా ఓకే. ఈవెన్ టచ్ కూడా చేయొచ్చు, ఇలాగా ఇలా ఉంది కదా, దీన్ని టచ్ చేయొచ్చు, టచ్ చేసినా ఏమలేదు. ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బెలూన్ తీసుకుందాం, ఈ బెలూన్ వాటర్ లేదు, ఓన్లీ ఎయిరే ఉంది, పెరిగిపోయింది. సో పాయింట్ ఏంటంటే నేను పోసిన వాటర్ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం వాటరే, టచ్ చేసిన ఏమలేదు. అక్కడ మార్క్ కూడా కనిపిస్తుంది సార్ క్యాండిల్ది. కనిపిస్తుంది చూడండి, ఇక్కడ డార్క్ అయింది కదా. సో బేసికల్గా మనం ఈ చిన్న ఎక్స్పెరిమెంట్లో అంటే స్టూడెంట్స్లో ఒకటి క్యూరియాసిటీ పెంచాలి. సెకండ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ఈ బెలూన్ పెరిగిపోయింది కదండి, ఈ బెలూన్ అంటే ఏంటి, లాటెక్స్ లోపల ఎయిర్ ఉంది. రబ్బర్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్, అంటే రబ్బర్లో ఒక పాయింట్ దగ్గర హీట్ టచ్ అయితే ఆ పాయింట్ రిమైనింగ్ స్ప్రెడ్ అవ్వదు, రిమైనింగ్ బెలూన్కి వెళ్ళదు, అక్కడే ఉండిపోద్ది హీట్ మొత్తం కూడా. ఈవెన్ ఆ బెలూన్లోని ఎయిర్ కూడా అంతే, ఎయిర్ ఈజ్ ఏ వెరీ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్, కనెక్ట్ చేయదు హీట్ని. దానిలో ఏమవుతుంది, క్యాండిల్ ఆ ఫ్లేమ్లోని హీట్ మొత్తం బెలూన్లో సింగిల్ పాయింట్లో అలా హీట్ అవ్వడం వల్ల ఆ పాయింట్ ఆ లేటెక్స్ రబ్బర్ ఉంది కదా, దాన్ని మెల్టింగ్ పాయింట్ రీచ్ అయిపోద్ది. మెల్టింగ్ పాయింట్ రీచ్ అవ్వడం వల్ల వెంటనే పేలిపోతుంది, అంటే ఆ పాయింట్ బ్రేక్ అయిపోతుంది, బెలూన్ పాప్ అయిపోతుంది. అదే మనం వాటర్ పోసాం కదా, వాటర్ పోయడం వల్ల వాటర్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చాలా ఎక్కువ, అంటే ఎంతో హీట్ తీసుకుంటే కానీ దాని టెంపరేచర్ కొంచెం పెరగదనమాట. సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసాను కాబట్టి ఇప్పుడు టచ్ చేశాను, ఇక్కడ టచ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ హీట్ని బెలూన్ రబ్బర్ దగ్గర నుంచి వాటర్కి వెళ్ళిపోయింది హీట్. కండక్షన్ అంటారు. కండక్షన్ అంటే 2 బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాలిక్యూల్స్ ఏమీ మూవ్ అవ్వకుండా హీట్ ట్రాన్స్ఫర్ అవడానికి కండక్షన్ అంటారు. అలా కండక్షన్ అయింది, ఇక్కడ బెలూన్ నుంచి వాటర్కి వెళ్ళింది. నెక్స్ట్ వాటర్లో కన్వెక్షన్ అయింది. కన్వెక్షన్ అంటే ఇంత వాటర్ ఉందనుకోండి, ఇప్పుడు హీట్ టచ్ అవుతుంది కదా, కింద ఉన్న వాటర్ హీట్ అవ్వడం వలన దాని వెయిట్ తగ్గి అది పైకి మూవ్ అవుతుంది, పైన కూల్ వాటర్ కింద మూవ్ అవుతుంటుంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ
మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్. మీరు కావాలంటే వెజల్లో ఎప్పుడైనా స్టవ్ మీద వదిలిపెట్టి స్టవ్ మీద హీట్ చేస్తే కింద వాటర్ హీట్ అయ్యి పైకి వస్తుంటుంది కంటిన్యూస్గా, పై వాటర్ కిందకి వెళ్తుంటుంది చూస్తే మీరు. అంటే హాట్ వాటర్ రైజ్ అవుతుంటుంది లో వెయిట్ వల్ల, కోల్డ్ వాటర్ డెన్సిటీ ఎక్కువ కిందకి వెళ్ళిపోతుంటుంది. దానివల్ల కన్వెక్షన్ ద్వారా ఆ హీట్ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఫ్లేమ్ నుంచి వచ్చే హీట్ బెలూన్ నుంచి వాటర్కి వెళ్ళి ఆ వాటర్లో కూడా పైకి వెళ్ళిపోతుంది. హీట్ అలాగా చాలా హీట్ తీసుకుంటుంది. ఎంతో హీట్ తీసుకుంటే కానీ వాటర్ బాగా ఎక్కువ హీట్ ఎక్కదనమాట. దానివల్ల బెలూన్కి వాటర్ ఒక హీట్ స్పాంజ్లా పనిచేస్తుంది. దీని ప్రాక్టికల్ అప్లికేషనే ఇండస్ట్రీస్లో కూడా ఇండస్ట్రియల్ హీట్ ఎక్స్చేంజర్స్ అని, వాటర్ కూల్డ్ ఇంజన్స్ అని, అంటే ఇంజన్స్ బాగా హీట్ ఎక్కకుండా వాటర్ కూలింగ్ చేస్తారన్నమాట. ప్రాక్టికల్ అప్లికేషన్ అనమాట. అలా మనం ఒక చిన్న క్లాస్ రూమ్ ఎక్స్పెరిమెంట్తో మల్టిపుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ ఇంజన్ చెప్పొచ్చు అనమాట. దానికోసం చూపించాను ఇది. ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏదైనా చూపిస్తారా సార్? సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని నేను కూడా చేస్తుంటా క్లాసెస్లో. సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఉన్నాయి. పాస్కల్స్లా చూపించవచ్చు. యాక్చువల్లీ పిల్లలకి పాస్కల్స్లా అనేది అంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా కదా. సో ఒక అంటే P1 ఈజ్ ఈక్వల్ టు P2 అని ఫార్ములా ఉంటుంది పాస్కల్స్లలో. బేసిక్గా పాస్కల్స్లో అంటే ఏంటంటే ఒక కన్ఫైన్డ్ లిక్విడ్ కన్ఫైన్డ్ ఫ్లూయిడ్ తీసుకొని, ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ ఆర్ గ్యాస్ తీసుకొని ఒక డైరెక్షన్లో ప్రెషర్ అప్లై చేస్తే ఆ ప్రెషరు ఆ ఫ్లూయిడ్లో ఆల్ డైరెక్షన్స్లో అన్డిమినిష్డ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మనం పిస్టన్స్ తీసుకోవచ్చు. ఒకటేమో చిన్న ఏరియా, పెద్ద ఏరియా తీసుకోవాలి. F1/A1 ఈజ్ ఈక్వల్ టు F2/A2. P1 ఈజ్ ఈక్వల్ టు P2 కదా. సో ఇక్కడ తక్కువ ఫోర్స్ అప్లై చేసినా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ వస్తుంది. దాన్ని మనం హైడ్రాలిక్ బ్రేక్స్లో కానీ హైడ్రాలిక్ లిఫ్ట్స్లో కానీ యూస్ చేస్తుంటాం. దాన్ని మనం సింపుల్గా ఏం చేద్దామంటే వీల్ టేక్ సిరంజ్ తీసుకుందాం. సిరంజ్ తీసుకొని చిన్నది పెద్దది తీసుకుందాం, చూద్దాం, ట్యూబ్తో కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం 2 తీసుకున్నాం, పిస్టన్స్ 2. ఇది చూస్తే మీరు ఏరియా చిన్నది, తక్కువ ఏరియా, ఇది ఎక్కువ ఏరియా. ఎన్నిళ్ళలో కూడా కామన్ ఫ్లూయిడ్ మీకు కనిపించాలని చెప్పి ఇందులో ఫాంటా పోసాము యాక్చువల్గా ఆ కలర్ రావాలని చెప్పి. ట్యూబ్ ఉంది. పాస్కల్స్లా ఏంటి, ఒక కన్ఫైన్డ్ ఫ్లూయిడ్ పైన ప్రెషర్ పెట్టినప్పుడు ఆ ప్రెషర్ యూనిఫార్మ్గా అన్ని డైరెక్షన్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ పెట్టిన ప్రెషరు ఇలాగ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ P1 ఈజ్ ఈక్వల్ టు P2. P1 అంటే ఏంటి, ఏరియా ఉంది కదా, ఈ ఫోర్స్ అప్లై చేసే ఫోర్స్ పర్ ఏరియా అప్లై చేస్తాం చూడండి. అప్లై చేస్తున్నప్పుడు ఇది పైకి వస్తుంది చూసారా, అంటే ఇక్కడ ఫోర్స్ అప్లై అవుతుంది, పైకి వస్తుంది చూడండి. కింద ఫాంటా చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. కింద ఫాంటా మూవ్ అవుతుంది, ఈ పైకి మూవ్ అవుతుంది చూసారా. అలాగే ఇప్పుడు వదిలేసాను, ఇది మూవ్ చేశాను అనుకోండి, చూడండి ఇది మూవ్ చేస్తే ఇది వస్తుంది. నేను దీని మీద తక్కువ ఫోర్స్ చాలా సింపుల్గా దాన్ని మూవ్ చేయగలుగుతున్నాను. బట్ దాని మీద మాత్రం ఎక్కువ ఫోర్స్ పెడితే ఇది మూవ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఏం చేయగలనంటే దీనిపైన ఇంకా వెయిట్ పెట్టి కూడా ఒక వెయిట్ పెట్టి కూడా ఎంత పెద్ద వెయిట్ పెట్టాను కూడా నేను దీనిపైన ఇక్కడ చాలా సింపుల్గా తక్కువ ఫోర్స్తో మొత్తం బుక్ లేపేస్తాను చూడండి. అంటే ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ కన్నా ఇక్కడ ఫోర్స్ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ ఏరియా కన్నా ఏరియా ఎక్కువ. F1/A1 ఈజ్ ఈక్వల్ టు F2/A2. సో ఇలా స్టూడెంట్స్ కూడా ఒక ఐడియా వస్తుంది మైండ్లో, ఒక ఐడియా. ఓకే, సో చాలా చిన్న ఏరియా తీసుకుంటే తక్కువ ఫోర్స్తో ఎక్కువ ఫోర్స్ లేపచ్చు. హైడ్రాలిక్ జాక్స్ అయినా, హైడ్రాలిక్ లిఫ్ట్స్ అయినా కూడా, బ్రేక్స్ అయినా కూడా ఇలా వర్క్ చేస్తాయి అనమాట. స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. అది ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, ఈవెన్ ఇప్పుడు సోషల్లో కూడా చిన్న చిన్న క్రియేటివ్ ప్రాక్టికల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే క్లాస్ రూమ్లో ఫార్మర్ గురించి చెప్పినప్పుడు ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి వైట్ పేపర్ ఇస్తాం. ఇచ్చి ఫార్మర్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో గీయమంటాం. అందరు గీస్తారు ఫార్మర్ని. రీసెంట్గా చేసాం లాస్ట్ మంత్ కూడా కలెక్ట్ చేసిన పేపర్స్ అన్ని. ఎక్కువ మంది ఫార్మర్ అంటే పంచి కట్టుకొని పైన టవల్ లేకుండా గడ్డలు పెంచుకొని పూర్గా గీశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఫార్మర్ అంటే పూర్ పర్సన్ అని. నిజం కాదు కదా అది. ఫార్మర్స్ అనే రిచ్ ఫార్మర్ ఉంటారు, ఎక్కువ ఎకర్స్ ఉంటాయి, టెక్నాలజీ యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ అంటే ఎలా గీయచ్చు అంటే ఒక ట్రాక్టర్, ఒక మంచి పెద్ద ఫీల్డ్, బోల్డ్ అంత రెవెన్యూ వచ్చేలా గీచ్చు కదా. అంటే అగ్రికల్చర్లో ప్రాఫిట్ అసలు లేదు అన్న ఆలోచన స్టూడెంట్ మైండ్లో ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనం దాన్ని బ్రేక్ చేస్తాం వాళ్ళకి అర్థం అవుతుంది రియాలిటీ అనేది. సో అలాగా పర్సెప్షన్ తెలుసుకొని తప్పు అయితే బ్రేక్ చేయాలి, కరెక్ట్ అయితే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ టూల్స్ అనమాట. సింపుల్గా చేయొచ్చు, ఇలా చేస్తుంటాం జనరల్గా. ఓకే ఓకే. ఈవెన్ మ్యాథ్స్ ఉందండి. మ్యాథ్స్లో పిల్లలకి చాలామంది మైండ్లో మ్యాథ్స్ అంటే ఫార్ములా గుర్తుంచుకోవాలి, లెక్కలు చేయాలి, ఏదో ఒక రాంగ్ మైండ్ సెట్లో ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. మ్యాథ్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ ఉంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, వాట్, లెంత్ ఇంటూ బెడ్త్
బయట చేస్తారు. కానీ వై క్రిటికల్ థింగ్ అంటే ఏంటి? వై అంటే లెంత్ బట్టి ఎందుకు ఆలోచించాలి. స్టూడెంట్స్లో ఎందుకు క్వశ్చన్ రావాలి, టీచర్ ఆన్సర్ చేయాలి దాన్ని. సో రెక్టాంగిల్ ఏరియా అంటే లెంత్ ఇంటి బట్టి పట్టించడం కాకుండా ఒక రెక్టాంగిల్ తీసుకొని దాని లెంత్ 5 అనుకోండి, దాని విడ్త్ 4 అనుకోండి, విడ్త్ 4 రెక్టాంగిల్ది. దాంట్లో చిన్న చిన్న స్క్వేర్స్ గీయాలి. స్క్వేర్స్ అంటే యూనిట్ స్క్వేర్స్ అనమాట. యూనిట్ ఏరియా స్క్వేర్స్ గీయాలి. గీస్తే ఒక రోలో 5 స్క్వేర్స్ వస్తాయి, అలాగా 4 రోస్ ఉంటాయి. సో ఒక్కొక్క స్క్వేర్ ఏరియా 1 సెంటీమీటర్ స్క్వేర్ అనుకోండి. మొత్తం ఎన్ని రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. అందుకనే 5 × 4 20 అలా చెప్పాలన్నమాట. అలా కాకుండా రెక్టాంగిల్ లెంత్ అలా కాకుండా రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని బయట చేర్చామనుకోండి. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ మైండ్లో మ్యాథ్స్ అంటే ఫార్ములా ఉంటుంది, దాన్ని బట్టి పట్టాలి అన్న మైండ్తో ముందుకు వెళ్తే వాళ్ళల్లో వై అనే క్వశ్చన్ కూడా ఇంక పోతుంది. ఎప్పుడైతే స్టూడెంట్స్లో వై అనే క్వశ్చన్ మనం చంపేస్తామో గ్రాడ్యువల్గా వాళ్ళు కొంతకాలం తర్వాత రోట్ లెర్నింగ్ బై హార్ట్గా అలవాటు పడి లైఫ్లో బయట విషయాల్లో కూడా వై అని అడగకపోవడం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళు లీడర్స్ కానీ క్రియేటివ్ థింకర్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వలేరు వాళ్ళు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనమాట. ఈ రకంగా మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ, ఇందా మెగ్నీషియం అయినా, బయాలజీ కూడా ప్లాంట్ ఉంది. చిన్నపిల్లలకి ప్లాంట్ అంటే సన్లైట్ ఉంటుంది, వాటర్ వస్తుంది అని చెప్పి వదిలేయకుండా ప్లాంట్స్ ఏవైతే ఇంట్లో ఉంటాయో బయట ఉంటాయో వాటి గ్రోత్లో డిఫరెన్స్ ఏంటి, విండో దగ్గర పెడితే సరిపోతుంది సన్లైట్, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. అంటే పిల్లలు దాన్ని ఫీల్ అవ్వగలగాలి దాన్ని. అది అలాగా కంపారిజన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఎడ్యుకేషన్లో వచ్చేసరికి నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, పక్కనోడికి మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అని, జాబ్ చేసేవాడికేమో నీ శాలరీ కన్నా వాడి శాలరీ ఎక్కువ అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ కంపారిజన్స్ అనేటివి ఉంటాయి పర్సనల్ లైఫ్లో. సో వాళ్ళు మెంటల్ హెల్త్ని కోపప్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి సార్? బేసిక్గా ఇందా చెప్పినట్టుగా సొసైటీ మన మీద ఎటువంటి పర్సెప్షన్ని ఫోర్స్ చేస్తున్నా, స్టీరియోటైప్ని ఫోర్స్ చేస్తున్నా దాన్ని రిజెక్ట్ చేసి మనకి ఏది కరెక్టో అలాగే ఆలోచించగలగాలి. మన మైండ్ ఇండిపెండెంట్గా ఉండాలి. అది ఎర్లీ ఏజెస్లోనే ఫామ్ అవుతుంది. జనరల్గా మన బ్రెయిన్లో 80% ఆఫ్ డెవలప్మెంట్ బిలో 8 years ఏజ్ జరిగిపోతుంది, 8 years కల్లా. సో ఆ ఎర్లీ లెర్నింగ్లోనే ఆ కంపారిజన్ లేకుండా ఇండిపెండెంట్గా గ్రో అయ్యే కెపాసిటీ చెప్పాను కదా, క్రియేట్ చేయగలిగితే లేటర్ లైఫ్లో కూడా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపారిజన్ అనే కాదు, ఇంకో పాయింట్ యూస్ చేశారు, ప్రెషర్. మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి ప్రెషర్ వలన. ప్రెషర్ అనేది ఎర్లీ ఏజెస్ నుంచి మొదలైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే చిన్నపిల్లలకి చాలామంది వాళ్ళ మదర్ టంగ్లో కాకుండా ఇంగ్లీష్లోనే స్టోరీస్ చెప్తూ అనిపిస్తుంటారు. కానీ దాన్ని యాక్చువల్గా ఇట్ లీడ్స్ టు కాగ్నిటివ్ ల్యాగ్. అంటే వాళ్ళకి ఆ స్టోరీ అర్థం కాకపోవడం కారణం స్టోరీ కాదు, లాంగ్వేజ్ అర్థం అవ్వడం పాపం వాళ్ళకి. అదే తెలుగులో చెప్పారు, తెలుగులో చెప్తే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు కాబట్టి కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకొని బాగా నేర్చుకుంటారు. తర్వాత కావాలంటే అదే దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేర్చుకోవచ్చు. కానీ ఎర్లీ ఏజెస్ నుంచే చిన్న పిల్లల నుంచి కూడా మదర్ టంగ్ పక్కన పెట్టి ఇంగ్లీష్లోనే చెప్పడం వలన వాళ్ళకి ఆ కాగ్నిటివ్ ల్యాగ్ వలన అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రెషర్ అనేది. సో ఆ రకంగా ఉండకుండా ఉంటే మంచిది. అలాగే ఎన్ఈపీ కూడా 5th grade దాకా మదర్ టంగ్లో క్లాసెస్ చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా సజెస్ట్ చేసింది. దాన్ని ఫాలో అవ్వాలి. మరి చాలా వరకు సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫాలో అవ్వట్లేదు, కానీ ఫాలో అయితేనే మంచిది. అలాగే కంపారిజన్ లేకుండా మేము కూడా మా కాలేజీలో కూడా శరత్చంద్ర జూనియర్ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ ఏదైనా అవ్వచ్చు, ఐఐటి, నీట్, ఐఏఎస్ ఏదైనా కూడా స్టూడెంట్ మధ్యలో కంపారిజన్ లేకుండా ఉండడం కోసం ఎగ్జామ్స్ పెట్టినా, మార్క్స్ ఇచ్చినా ఓవరాల్ మార్క్స్ అందరు తెలిసేలా కాకుండా ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్కి లాస్ట్ వీక్ ఎంత వచ్చింది, ఈ వీక్ ఎంత వచ్చింది స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్కి కంపారిజన్, అంత ముందు వీక్ నీ వీక్ ఎంత వచ్చింది, అలాగా ఓకే నువ్వు బాగా పర్ఫామ్ చేస్తున్నావు, అంత ముందుకైనా బెటర్ మార్క్స్ వచ్చాయని చెప్పి ఎంకరేజింగ్ మోడ్లోనే ముందుకెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా వాళ్ళు చదవగలుగుతున్నారు. అదే మనం వాళ్ళ కంపారిజన్ కాకుండా పక్కన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. దానివల్లనే సూసైడల్ రేట్స్ కూడా ఎన్సీఆర్బీ కూడా రిపోర్ట్లో చెప్పింది, ఇండియాలో యంగ్ పీపుల్స్ స్టూడెంట్స్ దేర్ ఆర్ మోర్ సూసైడ్స్. దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు అన్న విధంగా కంపారిజన్ వేలు చేయకూడదు. వాళ్ళే ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు, వీక్లీ ఇంప్రూవ్ అవుతున్నారా, ఇంప్రూవ్మెంట్ షుడ్ బికమ్ ఏ నార్మ్, అలా ఉండాలన్నమాట. వన్ ఫైనల్ అడ్వైస్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నా అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ కన్నా కూడా పేరెంట్స్కి అడ్వైజ్ ఎక్కువేనండి. పేరెంట్స్కి వాళ్ళ అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారు, వాళ్ళ టాలెంట్ ఎందులో ఉంది, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకొని వాళ్ళ టాలెంట్ ఎంకరేజ్ చేసేలాగా
రైట్ స్కూల్ని చూస్ చేసుకోవాలి, రైట్ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, రైట్ మెంటర్ని, టీచర్ని చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్కూల్స్ అంటే ఏ స్కూల్ అయినా ఏ క్లాస్ అయినా కూడా ఎప్పుడైతే ఆ స్టూడెంట్ ఆ స్కూల్లో ఉండడం వలన ప్రెషర్ బిల్డప్ అవుతుంది అనుకుంటారో, స్కూల్కి వెళ్ళి మాట్లాడి అర్థం చేసుకొని ఎర్లీ ఏజెస్ అర్థం చేసుకొని ఆ ప్రెషర్ పడకుండా ఆపాలి. ఎందుకంటే ఆ ఎర్లీ ఏజెస్లో ఆ మైండ్ మీద పడే ఆ ఇంపాక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ హైయర్కి వచ్చేసరికి 10th ఇంటర్కి వచ్చేసరికి ఎంపీసీ ఒకటే గ్రేట్, బైపీసీ ఒకటి గ్రేట్ అని కాకుండా ఏది ఇష్టం వాళ్ళకి, ఎకనామిక్సా, హిస్టరీయా, జోగ్రఫీయా, కామర్సా, ఏది ఇష్టం తెలుసుకొని ఆ డైరెక్షన్లో వాళ్ళకి ఏది ఇష్టమో ఆ డైరెక్షన్లో మంచి స్కూల్, మంచి కాలేజ్ ఇచ్చి ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఓన్లీ ఐఐటీ ఇంటర్నే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ క్లాట్ ఎగ్జామ్ రాస్తారు. క్లాట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది క్లాట్ సంబంధించిన వారికి వస్తూ ఉంటారు. చాలా కాలేజెస్ క్లాట్ కోచ్ కూడా ఎవరు అసలు ఓన్లీ ఐఐటీ ఇంటర్ ఇస్తారనమాట. మా దగ్గర ఐఐటి, నీట్, క్లాట్, ఐపీ మ్యాట్, సీట్ అంటే మల్టిపుల్ డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. అలాగే ఐఐటీస్ ఒకవేళ మిస్ అయింది అనుకుందాం, మిస్ అయితే వెంటనే ఇంకా నువ్వు వేస్ట్ అని చెప్పి ఎన్ఐటీస్ రాలేదనుకోండి, వేస్ట్ అని చెప్పి ఎక్కడో వేరే లోకల్ కాలేజ్లో జాయిన్ అవసరం లేదు. ఐఏఎస్సిఆర్స్ అని, ఎన్ఐఎస్సిఆర్స్ అని, జిఎఫ్టిఏస్ అని మల్టిపుల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. వాటికి వేరే ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ అని, ఐఏటి అని ఎగ్జామ్స్ ఉంటాయి, సియూఈటీ అని, అవన్నీ కూడా రాయిస్తూ ముందు తీసుకెళ్ళాలి. కానీ ఒక ఎగ్జామే, ఒక కెరీరే ఒకటే పెట్టుకొని దానిలోకి స్టూడెంట్ ట్రై చేయకూడదు. ఇది నా అడ్వైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.